కూర్చో. ప్రైజ్ ద లార్డ్. దేవుడికి స్తోత్రములు కలుగును గాక. కూడి వచ్చిన మిమ్మల్ని అందరినీ కూడా దేవుడు దీవించును గాక. ఆమేన్, ఆమేన్. మంచిది. మన సమయాన్ని పరిశుద్ధ లేఖనాలను ధ్యానించడంలో ముందుకు సాగిపోదాం. ఆదికాండము 18వ అధ్యాయము 16వ వచనం నుంచి 19వ వచనం వరకు చూద్దాం. ఆదికాండము 18వ అధ్యాయము 16వ వచనం మొదలుకొని 19వ వచనం వరకు చూద్దాం. అప్పుడు ఆ మనుష్యులు అక్కడ నుండి లేచి సొదొమ తట్టు చూచిరి. అబ్రహాము వారిని సాగనంపుటకు వారితో కూడా వెళ్ళెను. అప్పుడు యెహోవా, నేను చేయబో కార్యము అబ్రహామునకు దాచెదనా? అబ్రహాము నిశ్చయముగా బలము గల గొప్ప జనమగును. అతని మూలముగా భూమిలోని సమస్త జనులను ఆశీర్వదింపబడును. ఎట్లనగా, యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినది అతనికి కలగజేయునట్లు తన తరువాత తన పిల్లలను తన ఇంటివారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతనిని నెరిగి ఉన్నానను. దేవుడికి స్తోత్రములు కలుగును గాక. మీరున్న చోట తలనుంచండి, కళ్ళు మూసుకోండి. వాక్యం యొక్క అనువాద విషయంలో ప్రభు యొక్క ఆత్మ సహాయమే మనమందరం కూడా ప్రార్థన చేద్దాము. పరిశుద్ధుడా, సర్వశక్తి సంపన్నుడా, ప్రభువా, ఈ స్థలంలో మేము ఇక్కడ గొప్పవారమని కానీ అందరికంటే మంచివారమని కానీ మేము ఇక్కడ లేము నాయన. నిజముగానే బోధకులందరిలో కన్నా ప్రభు తక్కువ వాడను, విశ్వాసులందరిలో కన్నా తక్కువ వారుగా ఉన్నటువంటి ఈ చిన్న సంఘమును జ్ఞాపకం చేసుకోనండి ప్రభువా. ఇది మేము మాటలతో తగ్గించుకోవాలని తగ్గించుకున్నట్టు కాదు, కానీ మా నాయన మా జీవితము, మా పరిస్థితులు, మా నాయన స్థితిగతులు, మా పిలుపు, మా ఎన్నికలు అన్నీ గమనించుకొని చూసి ఉన్నప్పుడు మేము హెచ్చిపోవుటకు కూడా మా జీవితంలో ఏదీ లేదు నాయన. దయచేసి ఒకసారి మా మనవిని మీరు వినమని ప్రార్థిస్తూ ఉన్నాము. నీ పరిశుద్ధాత్మ సహాయం మాకు దయచేయండి. బోధింపదగిన ఆత్మను, ఉపదేశపు ఆత్మను, నాయన గ్రహింపు శక్తిని, యుక్తమైన ఆత్మని స్థలంలో మీరు కుమ్మరించండి. కనికరం చూపమని, సహాయం దయచేయమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాము. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. గౌరవములు అనే ఒక వర్తమానం ఉంటుంది, చదివారా? గాడ్ బ్లెస్ యూ. నేను చెప్పిన తర్వాత ఎంతమంది చదివారు? గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. గాడ్ డిమాండ్స్ రెస్పెక్ట్. దేవుడు గౌరవాన్ని ఆశిస్తాడు. దేవుడు గౌరవాన్ని ఖచ్చితంగా ఆదేశిస్తున్నాడు. గౌరవము అంటే రెవరెంట్ రెస్పెక్ట్, పరిశుద్ధతకు మనం ఇచ్చేటువంటి విలువ. దాని ముందు మనము ప్రవర్తించే మన ప్రవర్తన. దేవుడి మందిరంలో మనుషుల ఎదుట కాదు, కానీ ఆయన ఎదుటే మనం అందరము కూడా గౌరవాలు ఖచ్చితంగా కలిగి ఉండాలా. ఆయన సన్నిధిలో ఉన్నాము కనుక మన నడక, మనం కూర్చునే పద్ధతి, మనం దిక్కులు చూసే విధానము, మనము వాక్యములు వింటున్నప్పుడు మన యొక్క ఆలోచన స్థితి అన్నీ కూడా గౌరవాన్ని ప్రదర్శిస్తున్నట్టుగానే ఉండాలి. పిల్లలు కలిగిన వారు, వారికి వేరే అవకాశం లేదు కాబట్టి మీకు మాత్రమే వెసులుబాటు, మిగిలిన వారు ఎవరికైనా సరే జాగ్రత్త. మీరు దేవుడి యొక్క ఆశీర్వాదాలు ఇక్కడి నుంచి పొందుకొని వెళ్ళండి. ఏమాత్రం కూడా ఆయన యుద్ధ నుంచి శిక్షలు కానీ శాపాలు కానీ మీరు పొందుకోకూడదనేదే నా ముఖ్యమైన అభిప్రాయము. గౌరవం కలిగి ఉండండి. ఒక ఘనుడైనటువంటి ఒక అధిపతి ఎదుట మనం ఎలాగైనా గౌరవాలు ప్రదర్శిస్తామో, ప్రపంచంలోనే అందరికంటే ఘనుడు ఆయన. ఆయన యొక్క మందిరంలో, ఇది ఆయన ఇల్లు, ఇది ఆయన నివసించే స్థలము. ఎందుకంటే ఇక్కడ అనేకులు కూర్చుంటున్నారు కాబట్టి ఆయన ఖచ్చితంగా ఉంటాడు ఇక్కడ. కాబట్టి ఆయన ఎదుట కాపరైన, విశ్వాసైన అందరం కూడా భయభక్తులతో ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. చిన్న అంశాన్ని మీ ముందు పెట్టబోతున్నాను. ఉపోద్ఘాత రీతిలోనే మాట్లాడతాను, జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ అబ్రహాము దగ్గరికి ముగ్గురు దూతలు వచ్చిన సందర్భాన్ని గురించి ప్రస్తావించబడిన సంగతి. ఆ ముగ్గురులో ఒకరు దేవుడు, మిగిలిన ఇద్దరు
దూతలు. ఆ దూతలు రాగానే దేవుడు కొన్ని అద్భుతమైన మాటలు మాట్లాడుతూ, దాంట్లో ఒక మాట మనం ఊరికే జార విడిచినట్టుగానే పడేస్తూ ఉంటాం. ఎల్లవేళ ప్రత్యక్షత లేకపోతే అన్నీ చదువుతూ ఉంటాం, కానీ కొన్ని వచనాలు మన హృదయానికి తాకకుండా దాటి వెళ్ళిపోతున్నట్టుగా ఉంటాయి. ఈ రోజున అలాంటి ఒక కోణాన్ని ఇదివరకు మనం చూసిన ఒక అంశానికి మనము ఖచ్చితంగా జతగా అంటే దానికి ఆనుకుని ఉండేటువంటి లేఖనంగా దాన్ని చూద్దాము. ఇక్కడ చూడండి 16వ వచనంలో, అప్పుడు ఆ మనుష్యులు అక్కడి నుండి లేచి సొదొమ తట్టు చూచిరి. అబ్రహాము వారిని సాగనంపుటకు వారితో కూడా వెళ్ళెను. అప్పుడు యెహోవా, నేను చేయబో కార్యము అబ్రహామునకు దాచెదనా. గమనించండి, 17వ వచనం మొదలుకొని అంతా కూడా దేవుడైన యెహోవా మాట్లాడుతున్న మాటలు, ఏ మనుషుడి మాటలు కాదు, దేవుడే సాక్ష్యం ఇస్తున్న మాటలు. ఏమంటాడు చూడండి, అబ్రహాము నిశ్చయముగా బలము గల గొప్ప జనమగును, అతని మూలముగా భూమిలోని సమస్త జనములను ఆశీర్వదింపబడును. సమస్త భూమిలో ఉన్నటువంటి జనాలందరూ కూడా అబ్రహాము వల్ల మాత్రమే ఆశీర్వదించబడతారు. ఎవరైనా ఈ భూమి మీద ఆశీర్వదింపబడిన జనాంగం ఉన్నారా, వారు అబ్రహామును ఎరిగిన వారే ఉండాలి. అబ్రహాము క్రియలు, అబ్రహాము భక్తి, అబ్రహాముకు దేవుడికి మధ్యలో జరిగినటువంటి ఆ యొక్క ఎన్కౌంటర్, ఆ సంధి తెలుసున్న వాళ్ళే ఆశీర్వదించబడతారు. అందుకే మీరు చూస్తుంటే ముస్లిం సహోదరులు కూడా ఆశీర్వదించబడ్డానికి గల కారణము అబ్రహాం ఎరిగి ఉండుటే. నా మాట వింటున్నారా? ఎందుకంటే వారు అబ్రహాం నమ్ముతారు, మనం నమ్మినట్టుగానే నమ్ముతారు. అక్కడ అంటాడు దేవుడు, అబ్రహాము గుండానే సమస్త భూజనులంతా ఆశీర్వదించబడాల. అందుకే ఆశీర్వాదాలు మీరు ఎక్కడ ఎతికినా కూడా అరబ్ దేశాల్లోనూ క్రిస్టియన్ దేశాల్లోనూ ఆశీర్వాదాలు కనబడతాయి. మిగిలిన దేశాల్లో ఆశీర్వాదాలు, దేవుని చివరలో కలిగే ఆశీర్వాదాలు బహు కొంచెంగానే ఉంటాయి. ఆమేన్. కానీ ఈ ఆశీర్వాదాలు ఎలాగొస్తాయి? అబ్రహాం మూలంగా వచ్చే జనులందరికీ ఆశీర్వాదాలు రావాలి. కానీ ఆ ఆశీర్వాదాలు రావడానికి కూడా ఎలా రాబోతున్నాయన్న విషయం కూడా చెప్తా ఉన్నాడు ఆయన. ఎట్లనగా అని ప్రారంభిస్తాడు వచ్చాడు 19వ వచనం. ఎట్లనగా అంటే హౌ, ఎలా. ఇప్పటిదాకా చెప్పారు, దేవుడు చెప్పినది ఇప్పుడు ఎలా జరగబోతుందో చూద్దాము అంటున్నాడు ఆయన. ఎలా అంటాడు చూడండి, ఎట్లనగా. ఇంగ్లీష్లో చూస్తే ఏమంటో తెలుసా, ఫర్ ఐ నో హిమ్, నేను అతన్ని ఎరిగి ఉన్నాను. నాకు అబ్రహాం తెలుసు ఎలా అంటాడో, అబ్రహాం మొత్తం తెలుసు నాకు ఎలాంటి వాడు. ఐ నో హిమ్. ఏం తెలుసు నీకు అబ్రహాం గురించి? ఏం తెలుసు ప్రభువా అని అడిగితే ఆయన అంటాడు, దట్ ఏమని, హీ విల్ కమాండ్ హిస్ చిల్డ్రన్, ఆయన తన పిల్లలకు ఆజ్ఞాపిస్తాడు. అండ్ హిజ్ హౌస్ హోల్డ్ ఆఫ్టర్ హిమ్, తన తర్వాత ఉండబోయేటువంటి తన గృహస్థులకు, తన పిల్లలకు ఆయన ఆజ్ఞాపిస్తాడని దేవుడు తానే సాక్ష్యం ఇస్తున్నాడు. ఖచ్చితంగా అబ్రహాము తన పిల్లలకి, తన గృహస్థులకు ఆజ్ఞాపిస్తాడు అన్న విషయం నాకు తెలుసు. తెలుగులో చూద్దాం దాన్ని. యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినది అతనికి కలగజేయునట్లు తన తర్వాత తన పిల్లలను, తన ఇంటివారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడంటే అబ్రహాము, వారి అంటే తన పిల్లలు, తన గృహస్థులు అంటే తన గృహంలో పనిచేయబోయే వారందరికీ ఆజ్ఞాపించినట్లు నేను అతనిని ఎరిగి ఉన్నాను. దేవుడు ఒక గొప్ప సాక్ష్యాన్ని చెప్తా ఉన్నాడు అబ్రహామును గురించి. భవిష్యత్తులో జరగబోయేటువంటి విషయాలు ఇవి, జరిగినవి కావు, జరుగుతున్నవి కావు. భవిష్యత్తులో ఏమని, యెహోవాను ఎలా సేవించాలా, యెహోవాను ఎలాగ ఆరాధించాలా అన్న విషయాన్ని గురించి అబ్రహాము ఏమాత్రం తప్పిపోడు. దేంట్లో? తన పిల్లలకు చెప్పడంలో, తన గృహస్థులకు చెప్పడంలో అబ్రహాము ఆజ్ఞాపిస్తాడు కానీ ఏమాత్రం తప్పిపోడు అన్నాడు. ఈ లేఖనంలో మీకేం కనబడుతుందో నాకు తెలియదు, కానీ నాకేం కనబడుతుందో తెలుసా? ఒక అద్భుతమైన కుటుంబాన్ని కట్టే యజమానిని గురించి దేవుడు మాట్లాడుతున్నట్టు కనబడుతుంది. ఒక అద్భుతమైన యజమాని. ఏ విషయాల్లో చూడండి, ఆ వచనాన్ని మరొకసారి చూడండి. నీతి దానిపైన కాదు,
ఎట్లనగా యెహోవా అబ్రహామును గురించి ఏదైతే చెప్పాడో అది కలుగుతుంది అన్న విషయాలు కూడా పిల్లల అతడితో పాటు ఉండే గృహస్థులందరికీ తెలియజేస్తాడు. తర్వాత నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గములు గైకొనుట ఎలా, నా మాట జాగ్రత్త వినాలా. కుటుంబ క్రమమైన వర్తమానం ఎత్తుకుంటున్నా ఉపోద్ఘాత రీతిలోనే. ఇక్కడ నీలాగే అయ్యా సహోదరులారా, నీలాగే నాలాగే ఒక పురుషుడు ఉన్నాడు. ఆ పురుషుని గురించి యెహోవా సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమని? ఈ పురుషుడు ఇతని గురించి నేను పూర్తిగా ఎరిగి ఉన్నా, నాకు తెలుసు ఇతని గురించి. ఇతడు తన పిల్లలను తన గృహస్థులందరినీ ఏం చేస్తాడంట? అబ్రహాముగా నాకు దేవుడు ఏమి చేయబోతున్నాడో దానిని గురించి బోధిస్తాడు. నీతి న్యాయములు జరిగించేటట్టుగాను మరియు యెహోవా మార్గములు గైకొనుట అనేటువంటి విషయాల్ని పిల్లలకు నేర్పిస్తాడు. తన గృహస్థులకు పనివారి అందరికీ నేర్పిస్తాడు. ఖచ్చితంగా ఇతడు చేస్తాడు అంటున్నాడు ఆయన. అదొక అద్భుతమైన కుటుంబం అయ్యా. ఎందుకంటే ఆదాము కూడా తన కుటుంబాన్ని కాపాడుకుంటూ పడిపోయినాడు. ఆయన యెహోవాని ఎలాగ సేవించాలి, యెహోవా మార్గములు ఎలాగ గైకొనాలి, ఎలాగున నీతి న్యాయములు జరిగించాలన్న విషయంలో ఆదాము కూడా పడిపోయిన వ్యక్తిగా చూస్తున్నాం మనం. కరెక్టేనా? చివరికి నోవాహు సైతం పడిపోయినట్టుగానే చూస్తున్నాం. కరెక్టేనా? ఎందుకంటే నోవాహు సంతతిలో నుండే మరలా సర్పసంతానం యొక్క ఉద్భవాన్ని మనం కనిపెడతా ఉన్నాం. కరెక్టేనా? కానీ ఇక్కడ హానోకును గురించి మాట్లాడాడు కానీ దేవుడు హానోకు యొక్క కుటుంబ పరిస్థితి మనకు తెలియదు. తన కుటుంబాన్ని ఎలాగో వెళ్ళాడో మనకు అవగాహన లేదు. యోబుల గురించి మాట్లాడు కానీ యోబులో కూడా కొన్ని బలహీనతల గురించి మాట్లాడు. యోబు తన భార్యను ఏలుటలో ఫెయిల్ అయ్యాడు ఆయన. ఎస్ సార్, మొట్టమొదటిసారిగా బైబిల్లో ఒక సమర్థవంతమైనటువంటి మాదిరి కుటుంబము అబ్రహాందే. హీ ఈజ్ ద బిగినింగ్ ఆఫ్ ది ఏ సక్సెస్ఫుల్ ఫ్యామిలీ లైఫ్. తన భార్యని తన కొడుకుల్ని చక్కగా వారికి బోధించడంలో ఎక్కడ తప్పిపోలే, అసలు తప్పిపోలే. చివరికి ఒకానొక సమయం తన భార్య కొద్దిపాటి బలహీనపడి నాకు పిల్లలు పుట్టరేమోనని దాసిని అప్పచెప్పించి పోనివ్వడానికి అనుమతి ఇచ్చింది. కానీ దేవుడు మరలా నీకు శారా వలనైనదే నీ సంతానము కానీ హాగరు పక్కన పెట్టేసి దాసిని పక్కన పెట్టేసి దేవుడు సరిచేశాడు. కానీ దేవుడే సాక్ష్యం ఇస్తున్న మాట ఏమని? ఒక తండ్రిగా, ఒక యజమానుడిగా తన పిల్లలకి, తన గృహస్థులకి, తన ఇంట్లో పనిచేసే వారందరికీ కూడా, దాసులుగా ఉండేవారికి కూడా ఎంత చక్కగా యెహోవా అబ్రహాముకు చేసిన వాగ్దానాలు ఏంటి, ఆ వాగ్దానాల నెరవేర్పు ఎలాగ ఉండబోతున్నాయి. రెండోది, నీతి న్యాయములు జరిగించుటను గురించి, యెహోవా మార్గములు గైకొనుటను గురించి నేర్పించుటలో సక్సెస్ఫుల్ అయినటువంటి ఒక అబ్రహామును మనం చూస్తూ ఉన్నాము. ఇక్కడ నుంచి ఒక విషయాన్ని గమనించాలి. ఈ గడియ వర్తమానం కూడా ఒక మాట చెప్పాడు. మనం కూడా దాన్ని ఒక వర్తమానం విన్నాం. ఏమని? ద బ్రైడ్ ఆఫ్ క్రైస్ట్ విల్ ట్రావెల్ ద వే ఆఫ్ అబ్రహాం. క్రీస్తు వధువు అబ్రహాము నడిచినటువంటి అదే నడక నడుస్తుంది. కరెక్టేనా? ఈ విషయం ఎక్కడ? దెబోరా సోదరి ఇంట్లో కూడా మనం మాట్లాడుకున్నది. అబ్రహాము ఏ నడక నడిచానో అదే నడక క్రీస్తు వధువు నడవాలి. అంతేనా? ఎగ్జాక్ట్లీ రైట్. అబ్రహాము విశ్వాసమునకు ఎలాగున తండ్రిగా ఉంటున్నాడో విశ్వాసులందరికీ అదే విశ్వాసాన్ని కొనసాగించవలసిన వారమై ఉన్నాము. అబ్రహాము ఎలాగున దేవుడి కోసం తన తల్లిదండ్రులు వదిలి బయటకు వచ్చాడో మనము అలాగే వదిలి బయటకు రావాల్సిన వారమై ఉన్నాము. అబ్రహాముకి ఎలాగున విశ్వాస పరీక్ష జరిగిందో మనకు అలాంటి విశ్వాస పరీక్ష జరిగినప్పుడు మనము అబ్రహాము లాగే నిలబడవలసిన వారమై ఉన్నాం. ఎగ్జాక్ట్ అబ్రహాం యొక్క జీవితం అంతా కూడా క్రీస్తు యొక్క వధువులో జరగాల్సిందే అని ఈ గడియ వర్తమానం బలంగా చెప్పింది. కరెక్టేనా? ఇన్ని చూసాం. మరి అబ్రహాంలో కుటుంబ వ్యవస్థను కూడా చూడాలి కదా. కరెక్టేనా? అబ్రహాము కుటుంబాన్ని ఎలా కాపాడుకున్నాడని అబ్రహాం ఏమనుకుంటున్నాడో చుట్టుపక్కల వాళ్ళు ఏమంటే నాకు అనవసరం, కానీ దేవుడైన యెహోవా ఏమంటున్నాడో చూస్తే ఖచ్చితంగా ఆజ్ఞాపిస్తాడని నేను ఎరుగుదును అని అంటున్నాడు. అబ్రహాం సంతతిగా ప్రయాణం మొదలుపెట్టిన మనము అబ్రహాం మాదిరిగానే మనకు దేవుడు చేసిన వాగ్దానాల గురించి మన పిల్లలకు, మన కుటుంబీకులకు మనం ఆజ్ఞాపించామా?
నీతి న్యాయములు జరిగించుచు జీవనమును గడపాలి. దొంగ త్రాసులు కానీ, వాక్య విరుద్ధమైన జీవితాలు కానీ, వాక్యమును దాటి బ్రతకకూడదని కానీ, ఈ విషయాలను మన పిల్లలకి, మన భార్యలకు, లేదా మన కుటుంబీకులందరికీ అబ్రహాము మాదిరిగా ఆజ్ఞాపిస్తున్నావా? యెహోవా మార్గములు గైకొనుటను గురించి మన పిల్లలకు, మన కుటుంబీకులకు మనం బోధిస్తున్నామా? క్రీస్తు వధువు అబ్రహాము నడిచిన అదే నడక నడుస్తుంది అని అంటున్నాము, కానీ అబ్రహాము జీవితం అంతటిని ఒక దగ్గర పెట్టి చూస్తుంటే చాలా విషయాలు అబ్రహాం దగ్గరికి మనం దగ్గర కూడా చేరుకోలేకపోతున్నాం. నా మాట వినాలా? ఉపోద్ఘాత రూపంలో మాట్లాడితే జాగ్రత్తగా గమనించాలా. అబ్రహాము నడిచినట్టుగానే నడుస్తున్నాం అనుకుంటున్నాం. ఎక్కడ? ఓన్లీ ఇన్ ద ఫెయిత్, మ్యాటర్ ఆఫ్ ఫెయిత్, విశ్వసించడంలోనే. కానీ క్రియల దగ్గరకు వచ్చేసరికి మాత్రము అబ్రహాముకి మనకి చాలా దూరంగా ఉన్నామయ్యా, చాలా దూరంగా ఉన్నాం. నా మాట వింటున్నారా? ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు అబ్రహాం యొక్క అడుగుల్లో మనం కూడా అడుగులు వేస్తూ ఆయన స్థానంలో మనం ఉంటే, తనకున్నటువంటి భార్య, తనకున్నటువంటి దాసి ఇద్దరు కొట్టుకుంటున్నారు. అప్పుడు ఆ స్థానంలో నువ్వుగా నేను కూడా ఏం చేస్తాము? ఏం చేస్తాము? మీరెందుకు చెప్తున్నాము? మీరు స్త్రీలు మీరెందుకుంటారు అక్కడ? ఆళ్ళు కొట్టుకుంటే మనకి దూరం చూద్దామా? అబ్రహాం ఏం చేశాడు చెప్పాడు మరి? వాళ్ళు కొట్టుకుంటే ఏం చేశాడు ఆయన? ఎవరన్నా గద్దించిండా? ఎవరన్నా శిక్షించిండా? ఎవరన్నా గెంటేస్తా అన్నాడా? యాక్చువల్గా అబ్రహాంకి ఇష్మాయిల్ అంటే ఇష్టమా కాదా? అందుకే పంపడానికి ఇష్టపడలే. ఇష్టం ఇష్మాయిల్ అంటే, ఎందుకంటే మొట్టమొదటిగా పుట్టిన పిల్లోడేగా. ఇస్తాను పుట్టక పుట్టినోడు కాబట్టి దానికి పుట్టినప్పటికీ నీ కూడా ఇష్టపడతా ఉన్నాడు ఆయన. కానీ యెహోవా సెలవిచ్చిన మాట ప్రకారంగా అబ్రహామా నీ భార్య అయిన సారా మాట వినుము అని చెప్పాడు కాబట్టి చేశాడు. మళ్ళీ అది కూడా ఆ స్త్రీని, ఆ కొడుకుని అక్కడ వదిలేస్తున్నప్పుడు కూడా తిరిగి వచ్చేప్పుడు భీకరంగా ఏడ్చిన సందర్భాన్ని చూస్తాం మనం. కన్నీరు గార్చాడా? ఇష్టం లేకుండా ప్రేమ లేకపోతే ఎందుకు కన్నీరు గారుస్తాడయ్యా? అంటే తన వైవాహిక జీవితంలో కూడా తన ఇష్ట అయిష్టాలకు ఏమంటుందని ప్రాముఖ్యతనివ్వకుండా దేవుడు ఏది చెప్తా చేశాడు. కరెక్టేనా? ఎస్ సార్. నాకు ఈమెతో బతుకున్నా అయితలేదు, ఈమెతో నేను వెళ్ళిపోతా. ఏంటది? ఈమెతో నేను బ్రతకలేను, నీకు విడాకులు తీసుకుంటే తెగ్గొడతా. నీ ఇష్టాలతో నువ్వు ముందుకు సాగుతావా? యెహోవా ఆజ్ఞలను బట్టి సాగుతావా? యెహోవా మార్గములను అనుగైకొనుట నేర్చుకుంటావా? నీ యొక్క భావోద్వేగాలను బట్టి ముందుకు పోతావా? మనం కానీ మన పిల్లలకు కానీ అట్లా నడిపిస్తామా? భావోద్వేగాలను బట్టి ముందుకు సాగిపోతున్నటువంటి చరిత్ర మనది. అబ్రహాము నడక సామాన్యమైన నడక కాదయ్యా. తనకి ఇష్టం ఉన్నా కూడా చంపుకొని ఏడుస్తూ ముందుకు వెళ్ళిపోయాడు. అతను తెలీదా? అడవుల్లో వదిలేస్తుంటే ఒక స్త్రీ ఒక చిన్న పిల్లని పట్టుకొని పోతుంటే ఏ దుష్టమృగం వచ్చి తింటుందని తెలీదా? తనకి ఇష్టం ఉన్నటువంటి కన్నీరు కార్చడానికి అంతటి ప్రేమ కలిగినటువంటి తన దాసిని, తన కుమారుణ్ణి చచ్చిపోతారేమోనని దేవుడు చెప్పాడు కాబట్టి వదిలేసి వచ్చింది. మరి మనం ఏం చేస్తాము? అమ్మో చచ్చిపోతే ఏంటది? చచ్చిపోతే యెహోవా ఆజ్ఞలు గైకొన్నట్లుగా మనం చేయలేదు, మనం చేయించలేము. అబ్రహాము నడకలకి మన నడకలకి అదే వ్యత్యాసం. అబ్రహాము తన యొక్క మొట్టమొదటిగా పుట్టినటువంటి ఇష్మాయిల్ దగ్గరే కాదు, చివరికి ఇస్సాకు దగ్గర అదే రకమైన పరీక్షకి ఎదుర్కొన్నాడు. చచ్చిపోతే అని అనలే. యెహోవా ఇవ్వమన్నాడు, ఇచ్చేస్తాను. ఏంటది? యెహోవా ఇమ్మన్నాడు, ఇచ్చేస్తాను, కానీ చచ్చిపోతే అని అన్నాడు. నా మాట వింటున్నారా? ఎక్కడో అబ్రహాం యొక్క క్రియలకి మన క్రియలకి భూమికి ఆకాశానికి ఉన్నంత వ్యత్యాసం ఉంది. ఆయన నన్ను ఆలోచిస్తా, క్రీస్తు వధువు ఎగ్జాక్ట్ అబ్రహాం నడిచి నడకలు నడుస్తుందంటే, సరే అబ్రహాం జీవిత పరిస్థితిని తీక్షణంగా చూస్తే, అరే
అతనికి హగర్ అన్న ఇష్టమే, అతనికి ఇష్మాయిల్ అన్న ఇష్టమే, సారా అన్న ఇష్టమే, ఇస్సాక్ అన్న ఇష్టమే. కానీ అతడు అందరి విషయాల్లో పరీక్షించబడ్డాడు. మళ్ళా ప్రతి ఒక్కరి విషయంలో పరీక్షించబడ్డాడు. తన కుమారుణ్ణి బలివ్వడానికి వెళ్తా ఉంటే అలా భార్య అడిగితే ఏం చెప్తాడైనా? ఇక్కడికే బలివ్వడానికి దేవుడికి, మళ్ళీ తిరిగి కొడుకుని తీసుకురాను ఏం చెప్పలేకపోతున్నాడు. ఒక నిజమైనటువంటి భర్త తన భార్య దగ్గర ఏ విషయాన్ని దాచడుగా, ఏ విషయాన్ని దాచడుగా. ఎందుకంటే దేవుడైనటువంటి క్రీస్తు మనకు భర్తగా ఉండి భార్యను మనకు ఏ విషయాన్ని దాచట్లేదు. ఆయన దాచాడు ఆయన. కానీ ఎక్కడో అబ్రహాము నడకలకి మన నడకలకి చాలా వ్యత్యాసం ఉంది. అబ్రహాము పొందుకున్నటువంటి కుటుంబ విషయంలో అదే సాక్ష్యము ఈ రోజున మనం పొందుకోలేకపోతున్నాం. కేవలం మాటల్లో భక్తి మనది. నా మాట వినండి, నేను ఉపోద్ఘాత దగ్గర మాట్లాడతాను. మాటల్లోనే భక్తి, మాటల్లోనే విశ్వాసము, ప్రార్థనలోనే విశ్వాసము. క్రియల దగ్గరకు వచ్చరికి మాత్రము పేగు బంధం అడ్డం పడతా ఉంది. పేగు బంధాలు అడ్డం పడతాయి మనకి. అబ్రహాముకు బల్లే ఇష్మాయిల్ వదిలేటప్పుడు, అబ్రహాముకు పనిలేదా ఇస్సాకును వదిలేటప్పుడు? అయినా సరే యెహోవా మార్గములు అనుసరించుటే మేలు అని నమ్మి ఏదైనా చేయడానికి ముందడుగు లేశాడు ఆయన. ఈ రోజున మనము యెహోవా ఆజ్ఞలకు లోబడి అలాంటి క్రియలు మన జీవితంలో కరువైనటువంటి దినాలు మనవి. మన కుటుంబాల్ని అలాగ మనం కట్టలేదయ్యా. నా మాట వింటున్నారా? మన కుటుంబాలు అలాగ మనం కట్టడం లేదు, కానీ దేవుడు అలాగ కోరుకోవడం లేదు. మనం ఖచ్చితంగా అబ్రహాము సంతానం అనబడుతున్న వారం అయితే కనుక అబ్రహాము కట్టినట్టే మన కుటుంబాలను కట్టాలా? ఖచ్చితంగా. అలాగున అబ్రహాం కడుతున్నాడు, అదే రీతిలో కట్టాలి. కానీ మాటలలో, ప్రార్థనలలో, పాటలలో, సంఘ సహవాసాలలో చూపిస్తున్నటువంటి మన విశ్వాసాలు, జ్ఞానములు సంపాదించుకోవడంలో చూపిస్తున్న మన విశ్వాసాలు క్రియలలో విఫలమయ్యాయి. అందుకే ఉదయకాలంలో, మధ్యాహ్న కాలంలో ఒక వర్తమానం కూడా మీకు పేరు చూపించాను. బైబిల్లో మనకు అదే కనబడతా ఉంటుంది. ఏమని? క్రియలు లేని విశ్వాసం మృతమేగా. క్రియా వరకు వచ్చేసరికి ఓడిపోయినటువంటి మన భక్తి ఇంతవరకు ఎన్ని వందల వేల ప్రార్థనలు చేసినా సరే అది మృతమేగా, చచ్చిందేగా. ఎస్ఆర్లో ప్రైజ్ ద లార్డ్. అసలు ఈ వైవాహిక మనకు కుటుంబ జీవితం అనేది ఎందుకు పాడవుతుంది తెలుసా? నా మాట జాగ్రత్త వినాలి. ఎందుకు పాడవడం గురించి మాట్లాడుతుంటే థర్స్టింగ్ ఫర్ లైఫ్ అనే వర్తమానంలో 3వ పేరాలో, ఎందుకంటే పలుమార్లు చూపించాను కాబట్టి ఇప్పుడు నేను చెప్పట్లేదు. థర్స్టింగ్ ఫర్ లైఫ్ అనే వర్తమానం 3వ పేరాలో దేవుని యొక్క ప్రవక్త అంటాడు, ఈ రోజున దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ హోమ్ క్రైసిస్ అంటాడు ఆయన. కుటుంబ సంక్షోభాలు వచ్చాయి ఈ రోజున. ఎంత భీకరమైనటువంటి సంక్షోభాలు అంటే, ఒక్క వ్యక్తి అయినా సరే ఈరోజు నిలబడి నా కుటుంబంలో సంపూర్ణంగా దైవిక ప్రేమే ఉన్నది, స్టోర్గే ప్రేమలు లేవు అని చెప్పడానికి, చేతులు లేపడానికి కూడా ఇది బహు ఆశ్చర్యమే, అరుదే. నా మాట వింటున్నారా? ఎంతటి భీకరమైన పరిస్థితి అంటే, తండ్రిని గౌరవించని పిల్లలు, భర్తను గౌరవించని భార్యలు, భార్యను ప్రేమించలేని భర్తలు, మళ్ళీ అందరూ సంఘాలకు వచ్చేదే, ప్రతి ఒక్కరు ప్రార్థనలు చేసేదే, ప్రతి ఒక్కరు వర్తమానాలు చదివే, ప్రతి ఒక్కరు పక్కుడికి బోధన చేసేదే. మన దగ్గరికి సొంతంగా క్రియారూపకానికి వచ్చేసరికి మాత్రము కుటుంబాలను కట్టుకోవడంలో విఫలమైనటువంటి వ్యక్తులుగా నిలబడ్డామయ్యా. అబ్రహామును గురించి దేవుడిచ్చే సాక్ష్యం ఏంటంటే, బోధిస్తాడా, ఆజ్ఞాపిస్తాడా పిల్లలకు? ఆ గృహస్థుల హౌస్ హోల్డ్ అంటే మొత్తం గృహం అంతటికి, అక్కడ పనిచేసే పని వారికి సైతం బోధిస్తాడంట అతను. బట్ వీఆర్ ఫెయిల్డ్. ఈ రోజున లాట్ ఆఫ్ హోమ్ క్రైసిస్కి కారణం మనమే. మనం అలాగూ చేయకపోవడమే ఈ రోజున కుటుంబ సంక్షోభాలకు అత్యధిక ప్రధానమైన కారణాలు అవే. నా మాట వింటున్నారా? ప్రైజ్ ది లార్డ్. దాని గురించి ప్రవక్త అనేక రీతిలో అనేకమైన కోణాలు కూడా మాట్లాడిన మాటలు ఉన్నాయి. వాటన్నిటిని గమనించే ప్రయత్నం చేద్దాం. కొటేషన్ చూద్దాం. (57-1006). ఫస్ట్ మీకు ఒక చిన్న
ప్రాముఖ్యతను చూపించాలా. ఎందుకు ఈ కుటుంబం యొక్క విషయాలు మనకు ప్రాముఖ్యమో, ఎందుకు అవసరం మీకు తెలియజేయాలి. మరొక కొటేషన్ చూపించక దానిలోకి వెళ్తే, ఎందుకంటే ఈ కుటుంబ వ్యవస్థను నిర్మాణాన్ని సరిగ్గా చేసుకోవడం అనేది ఎంత ప్రాముఖ్యమైన విషయంగా దేవుడు పరిగణిస్తున్నాడో మీకు తెలియాలి. మొట్టమొదటిగా చూడండి, హౌ కెన్ ఐ ఓవర్కమ్, నేను ఎలా జయించగలను వర్తమానం 63-0825 63-0825 119వ పేర. దాని 2వ పేర కేవలం జ్ఞాపకం ఉంచుకున్నాడు ఉంటుందా, గుర్తుంచుకున్నాడు ఉందా? జాగ్రత్తగా వినండి అయ్యా. దేవుని కొరకు జీవిస్తున్నారని గుర్తుంచుకొనుడి. అయ్యా నా మాట వినాలి, ఇది కాల గడియ వర్తమానం గుండా దేవుడు చెప్పిన మాట. విశ్వాసులారా, క్రైస్తవులారా, అబ్రహాము నడకలో నడవాలనుకుంటున్న మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, మీకున్నది ఒకే ఒక లక్ష్యము. ఏంటది? యేసుక్రీస్తు కాకుండా నా మాట వినాలి, మనకున్నటువంటి ఏకైక లక్ష్యం ఎవరు? యేసుక్రీస్తే. ఇది తప్ప మన లక్ష్యం ఏదైనా ఉంటే అసలు మన జీవితం లెక్కలోకి రాదు, ఏది లెక్కలోకి రాదు. తర్వాత ఆయన మాత్రమే పిదప. అయ్యా నా మాట, యేసు ప్రభు మన లక్ష్యము. యేసు ప్రభు తర్వాత 2వ లక్ష్యం ఏంటో తెలుసా? పిదప. దెన్ సెకండ్లీ నీ కుటుంబమే 2వ లక్ష్యము. నా మాట ఈ దేవుడు మిమ్మల్ని రేపు పొద్దున ప్రశ్నించబోయేది కూడా దీన్ని బట్టే. మొట్టమొదటిగా దేవుని విషయమే అడుగుతాడు నిన్ను, తర్వాత కుటుంబ విషయమే అడుగుతాడు నిన్ను, తర్వాత మూడవదిగా నిన్ను గురించి నువ్వు తలంచుకోవాలి, నిన్ను నువ్వు చూసుకోవాలి. అప్పుడు నిన్ను గురించి దేవుడు ఆదిలో పడిపోయినటువంటి ఆదాము అవ్వల దగ్గరికి వచ్చినప్పుడు దేవుడుగా నేను ఆజ్ఞాపించిన మాటలకు తిరుగుబడినట్లుగా నిన్ను చేసిందెవడు? నీకు దిగంబరం నీకు తెలిపిందెవడు? దేవుని మాటల్లో జరిగిన వ్యత్యాసాన్ని గురించి అడుగుతున్నాడు. 1. 2, తన భార్య పైన తనకు లెక్కప్ప చెప్పబడవలసినటువంటి ఆ కుటుంబ పరిస్థితికి అతను సమాధానం చెప్పుకోవాల్సి వచ్చింది. 3, తర్వాత తన గురించి సమాధానం చెప్పుకున్నాడు ఆయన. నా మాట వింటున్నారా? ఇది ఆదిలో ఏది జరుగునో ఇప్పుడు అదే జరుగుద్ది. దేవుడు తన ప్రవక్త అంటాడు, ప్రతి విశ్వాసికి ఉన్నటువంటి లక్ష్యాలు 3. దానిలో అన్నిటికంటే ప్రథమమైన ఉన్నతమైన ఏకైక లక్ష్యం యేసుక్రీస్తు. తర్వాత నీ 2వ లక్ష్యం నీ కుటుంబము, ఆ తర్వాత చిట్ట చివరిదే నీవు. కానీ ఇక్కడేం జరుగుతుందో తెలుసా? రివర్స్లో జరుగుతుంది స్టోరీ. రివర్స్ స్టోరీ. 1, మా ఇంట్లో ఎవడొచ్చారు రాకపోయినా కనవసరం, మా ఇంట్లో వాళ్ళు ఏమైనా పైన పర్లేదు నాకు అనవసరం, నేను ఒక్కరి భక్తిలో ఉంటే చాలనుకునే విశ్వాసం లేకపోలే. మొట్టమొదటిగా వ్యక్తిగతంగా భక్తిని గురించి ఆలోచిస్తున్నారు, తర్వాత కుటుంబ భక్తిని గురించి ఆలోచిస్తున్నారు, తర్వాత దేవుని లాస్ట్ స్థానాన్ని ఇచ్చారు. వాస్తవమేనా? కరెక్ట్గానే జరుగుతుంది. దేవుడేమో మొట్టమొదటిగా దేవుని వెతుకు, తర్వాత నీ కుటుంబాన్ని సరి చేసుకో, తర్వాత నీ వ్యక్తిగత విషయాలు చూసుకో. ఇక్కడ వ్యక్తిగత విషయాలపైన ఉన్నటువంటి ఆసక్తి కుటుంబ విషయాల పట్ల లేదు, వ్యక్తిగతమైన విషయాల పట్ల ఆసక్తి దేవుడి పట్ల లేదు. అందుకే ఈ కుటుంబ క్రమం అనేటువంటిది అంత ప్రాముఖ్యమైనది. నీ వ్యక్తిగత జీవితం కన్నా, నీ వ్యక్తిగతమైనటువంటి నిన్ను గురించి నువ్వు చూసుకునేటువంటి విధానం కన్నా కుటుంబ జీవితానికి అత్యధికమైన ప్రాధాన్యత ఇచ్చాడు ఆయన. నువ్వు సెట్ చేయాల్సిన కుటుంబాన్ని. ఎందుకంటే పోతే నువ్వు ఒక్కడివే, కానీ నీ కుటుంబం పోయిందనుకో అనేక మంది. ఎస్ఆర్నో? అయ్యా 10 లక్షలు కోల్పోవడానికి సిద్ధపడతారా, 10,000 కోల్పోవడానికి సిద్ధపడతారా? రెండిట్లో ఏదో సెలెక్ట్ చేసుకోండి. నేను ఒక్కడిని పాడవుతున్నా, నా కుటుంబం అంతా పాడు చేద్దునా? పౌలు గారు ఏమన్నారు? శక్యమైతే నా సహోదరుల కొరకు నేను తప్పిపోయినా పర్వాలేదు అంటాడు. అంటే మొదటగా కుటుంబము, తర్వాత తను పెట్టుకుంటున్నాడు ఆయన. ఎస్ఆర్నో? ఇది దేవుడి యొక్క ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడే మాట. ఈ మాట వింటున్నప్పుడు నాకు అర్థమవుతుంది, ఇప్పుడు చెప్పు నీ కుటుంబ ప్రార్థనకి ఎంత ప్రాధాన్యత ఇవ్వాలా? నువ్వు ఈ వర్తమానం వెళ్ళిన తర్వాత మీరు నా భార్యని అడగండి. ఎవ్రీ మెసేజ్ మిమ్మల్ని అడిగిన దానికంటే ఎక్కువ అడుగుతా, ఏం గ్రహించావు వర్తమానంలా, ఏం అర్థమైంది నీకు, ఏ విషయాన్ని బట్టి నువ్వు దాన్ని ఆనందపడ్డావు, ఎక్కడ నీకు ఇంకా అర్థం కాలేదు, ఎక్కడ నీకు ఇంకా వివరణ అవసరం, నేను ఖచ్చితంగా అడుగుతాను.
అది నా బాధ్యత. రేపొద్దు నేనే లెక్క చెప్పాలా కదయ్యా. నీ సంగతి ఏంటి? నిన్ను నీ యొక్క తండ్రి, నీ యొక్క పురుషులు అడుగుతున్నారా? అడగడం లేదా? స్త్రీలు మౌనంగా ఉండి వారు తమ తమ ఇంట తమ పురుషుల దగ్గర నేర్చుకోవాలా. వాళ్ళు అడుగులు లేదు, వీళ్ళు చెప్పులు లేదు. ఎందుకు చెప్తలేవా అంటే వాళ్ళు అడుగుతలేదు అంటారు. నువ్వెందుకు అడుగుతావంటే వాళ్ళు చెప్పరితే ఎత్తాగు అంటారు. ఏంటది? నేను అడిగినా కూడా ఆయన చెప్పాడు బ్రదర్ అనేటోళ్ళు ఒక్కళ్ళు. లేఖనాలకు ఎంత విరుద్ధంగా నడుస్తారు తెలుసా? మీ వ్యక్తిగతమైన భక్తి వృద్ధి కన్నా నీ కుటుంబం యొక్క భక్తి ప్రకారమైన క్రమం కట్టడమే ఉన్నతమైనటువంటిది. మొట్టమొదటి లక్ష్యం యేసుక్రీస్తు, రెండవది కుటుంబము, తర్వాత నీవు. ఎక్కడో కుటుంబం యొక్క నిర్మాణం పైనే ఈరోజు ఎంత అశ్రద్ధ, ఎంత దేవుని ప్రవర్తన తెలుసా? ఒక పదం వాడతాడు, మీరు తర్వాత వెతుక్కోండి. ది నెగ్లెక్ట్ ఆఫ్ లవ్ అని అంటాడు. ఇదే పదం తర్వాత వెతుక్కోండి. కుటుంబాలు పాడవడం గల కారణం ఈ రోజున నెగ్లెక్ట్ ఆఫ్ లవ్. ఏ లవ్? డివైన్ లవ్. దైవీకమైన ప్రేమ కుటుంబాల్లో లేకపోవడం వల్ల కుటుంబాలు చిన్న భిన్నమలు అయిపోయినాయంట. ఇంటికి వెళ్ళిన తర్వాత తిన్నవా లేదా అడుగుడు కాదు, ఏంటి తింటావా అని అడుగుడు కాదు, మేము ఏం కూర అడుగుడు కాదు, వర్తమానం అర్థమైందని అడుగు ఫస్ట్. అంతేనా? ఎప్పుడు చూడు ఈ తిండేనా, ఈ తిండొద్దా అంటే పొట్ట హృదయం రెండు చూపించా మీ గనమల్ల. ఈ భౌతికమైన తిండిని గురించి పెట్టిన ముచ్చట్లు భక్తిని గురించి పెట్టాం మనం. రేపేం వండుకుందాం అంటే రేపేం వాక్యం చదువుకుందాం అని ఒకళ్ళు అన్నారా? ఇప్పుడు అబ్రహాం కట్టుకుంటున్నట్టుగా మనం కడతలేము. ఏమంటారయ్యా? కడదామా? సమస్య అట్లా ఉంది ఈ రోజున. ఎంతటి ప్రాధాన్యత అంటే నీకు తెలీదు. రేపటి దినాలు అయ్యో పురుషులారా, వీళ్ళు లాస్ట్కి బై ప్రోడక్ట్లు. ఆయన చెప్పకపోతే నేను ఎక్కడికి నేర్చుకోవాలని తప్పించుకుంటారు. నువ్వే లెక్క చెప్పాలా. నువ్వు ఖచ్చితంగా అడగాల, ఏం విన్నావు వాక్యం, ఏం అర్థమైంది వాక్యం, ఇంకెక్కడైనా వివరణ కావాలన్నా, ఇంకెక్కడైనా డౌట్గా ఉందా, అది నీ బాధ్యత. లెక్క అడుగుతాడు నిన్ను, నువ్వు అడుగు. ఒకవేళ ఆమె అని ముద్దు తిప్పుకుంటే ఆమె చెప్పుకుంటుంది సమాధానం రేపు పొద్దున. నువ్వైతే అడుగు ఫస్ట్. అవి చెప్తే ఓకే, చెప్పలేదంటే పక్కన పెట్టేసి. కానీ నువ్వు లెక్కప్ప చెప్పవలసిన వాడివి. నువ్వు మొట్టమొదటిగా దేవుడి విషయంలో, తర్వాత కుటుంబ విషయంలో, తర్వాత నీ గురించి నువ్వు. ఆయన అడిగే ప్రశ్నల యొక్క చిట్ట కూడా అట్టగే ఉంటుంది. దేవుడి కోసం ఏం చేసావు, తర్వాత ఈ అమ్మాయిని ఇంటికెళ్ళకి ఎట్లా కొడుతున్నా తెలియదు, అది ఇక్కడ ఉండి విజిల్ వేస్తుంది పీకలు పట్టుకొని. వేసినావా? అక్కడ దేవుని గురించి మొట్టమొదటి ప్రశ్నించబడతావు, తర్వాత కుటుంబాన్ని గురించి ప్రశ్నించబడతావు, లాస్ట్కు నిన్ను గురించి నువ్వు ప్రశ్నించబడతావు. అందుకే బైబిల్లో ఉన్న ఏ పరిశుద్ధులైనా సరే తమ్మును తామును ఎట్లా అంటే లెక్కలేని వ్యక్తులుగా ఎంచుకుంటారు వాళ్ళు. ఒక ప్రవక్త అయినా సరే దిగంబరిగా వెనకాల పిరుదులు కనబడ్డాడు, తిరుగురాడు. ఆయన యెషయా అంటే యెషయా తిరిగాడు. ఆయన తిరిగాడా? తన ప్రజల కోసం. హోషేయ ప్రవక్త లాంటి వాళ్ళు వ్యభిచారాన్ని పెళ్లి చేసుకున్నారు. దేని కొరకు? ప్రజల కోసం. ఇజ్రాయిల్ని దేవుడు కుటుంబంగా చూస్తాడు. కరెక్టేనా? ఇజ్రాయిల్ అందరిని కలిపి కుటుంబంగా చూస్తాడు ఆయన. మనల్ని వ్యక్తిగతంగా చూస్తాడు ఆయన. కరెక్టేనా? ఇజ్రాయిల్ ఆ కుటుంబం కోసము ప్రవక్తలు అందరూ కూడా తమ్మును తాము లెక్కలేని జీవితాలు జీవించారు. చచ్చిపోయాము ఎట్లా పడితే జీవించేశారు. ఓ లెక్కలేదు. అడవుల్లో బతుకుడు, వాగుల్లో తిరుగుడు, రాణి వెంబడబడుతుంటే తప్పించుకొని పారిపోయి తిరుగుడు, కుటుంబాన్ని కాపాడుకోవడానికి, ఇజ్రాయెల్ని కాపాడుకోవడానికి. కానీ ఈ ప్రాముఖ్యత తెలియకపోవడం ఎంత భయంకరం అంటే, నువ్వు కుటుంబం గురించి లెక్క చెప్తావు. అమ్మ నువ్వు స్త్రీల గురించి చెప్తున్నాడే, నీవు 5వ సువార్తగా నీ పిల్లల విషయంలో నువ్వు ఖచ్చితంగా ప్రతి పదము ఎవ్రీ డే ప్రతిరోజు గురించి లెక్క చెప్తావు. నువ్వు లెక్క అప్ప చెప్పడానికి ఒక వర్తమానం చెప్తా తొందరలోనే. మీకు ఎవరు గురుకుడిగా పెట్టుకుంటారు నెక్స్ట్ వాళ్ళ ఇంట్లో చెప్తా. దేవుడి చిత్తమైతే లెక్కప్ప చెప్పడానికి గురించి నీకు భయం కలగాల. ప్రతి రోజులో నీకు ఎంత అవకాశాన్ని దేవుడు ఇచ్చాడు, ఎంత అవకాశం నువ్వు సద్వినియోగపరుచుకున్నావు, 5వ సువార్తకి ఎంతవరకు పనిచేసావు నువ్వు ఖచ్చితంగా లెక్క చెప్పాలి. నీ పైన నీ పిల్లల పైన నువ్వు లెక్కప్ప చెప్పాలయ్యా సహోదరుడా. ఇంటి దగ్గర నీ భార్యకి డౌట్లు తీరుస్తున్నావా? అసలు డౌట్లు వచ్చేయడం అడుగుతున్నావా? ఒకవేళ ఆమె అడిగిన డౌట్లు నీకు రాకపోతే ఏం చేయాలా? పద మన నెక్స్ట్ ఫ్రీగా ఉన్నప్పుడు పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి కూర్చున్నావు. నువ్వు మీ ఆవిడ ఇద్దరు కూర్చొని మాట్లాడాలా, అది నివృత్తి చేసుకోవాలా. పోతే తర్వాత ఫ్యూచర్లో ఎప్పుడప్పుడు ఏదో ఒక వర్తమానం తగిలి దానికి నేను నివృత్తి వస్తుంది అనుకునేవు. ఆ వర్తమానం వచ్చరికి ఈ వర్తమానం ఎప్పుడో మర్చిపోతావు నువ్వు. వాస్తవమేనా? 2 నెలలు దాటినామంటే ఈ వర్తమానం ఎప్పుడో ఎగిరిపోతాయి, పాతాయి. తిన్న ఆహారాన్ని మర్చిపోయినట్టే ఎగిరిపోతాయి. ఆ సమయానికి అవి బలాలు ఇచ్చినాయి అంతే.
కానీ క్రీస్తు మొదటగా, రెండవదిగా కుటుంబము, తర్వాతే నిన్ను గూర్చి నువ్వు జాగ్రత్త పడు. లెక్క లెక్క లెక్క, ఖచ్చితంగా లెక్క అడుగుతాడు. అందుకే బైబిల్లో కూడా ఒక వాక్యం ఉంటుంది చూడండి, 1 తిమోతి 5:8. ఎవడైనను స్వకీయులను అంటే హౌస్ హోల్డ్, విశేషముగా ఇంటి వారిని. మీరు వింటున్నారా? అబ్రహాముకి చెప్పిన అవే 2 స్టెప్స్ చెప్తున్నాడు ఆయన. కరెక్టేనా? అక్కడ ఏమంటాడు? తన ఇంటి వారిని, తన పిల్లలను, అంటే తన రక్త సంబంధికుల్ని, తనతో పాటు ఉండేవారిని అని అర్థం. ఇక్కడ 1 తిమోతి 5:8 ఏమంటాడు? తన స్వకీయులను మరి విశేషంగా తన ఇంటి వారిని సంరక్షించకపోయిన ఎడల, విశ్వాసాన్ని ఎట్లా జాస్తత్వపు హక్కు నమ్ముకున్నటువంటి యాషావు లాగా తన విశ్వాసాన్ని త్యాగం చేసిన వాడై, అవిశ్వాసి కంటే ఘోరము, అసలు అవిశ్వాసికే దిక్కులేదు పరలోక రాజ్యము. అంతకంటే ఘోరం అంటే వాడి పరిస్థితి ఏంది? నీ కుటుంబీకులకు ఆత్మీయంగా లోటు వచ్చిందా, నువ్వే తీర్చాలా. ఆర్థికంగా లోటు వచ్చిందా, నువ్వే తీర్చాలా. ఆరోగ్య ప్రకారమైన సమస్య వచ్చిందా, నువ్వే తీర్చాలా. నువ్వే లెక్క. అవునా? ఆమేన్. అలాగూ చేయని వ్యక్తిని అవిశ్వాసి కన్నా చెడ్డోడు, అవిశ్వాసి కన్నా చెడ్డోడు. అన్ని విషయాల్లో ఆరోగ్యము, ఆర్థికము, ఆత్మీయత. నా మాట వింటున్నారా? ఈ 3 విషయాలలో నువ్వు ఎప్పుడు కూడా తోడుగా ఉండాలా. నువ్వు పెళ్లి చేసుకున్నప్పుడు చేసిన వాగ్దానాలు అవే. ఆ వాగ్దాన విషయాలు లెక్క అడుగుతాడు. లెక్క చెప్పు. వాగ్దానం బాగా చేసావుగా, కలిమిలో, లేమిలో, బాధలో, ఇరుకులో, ఇబ్బందులో, బలహీనతలో తోడుంటాను అన్నావా? నీ భాగస్వామి అనలే, మీతో చెప్పలేదు, అయినా చెయ్యుర్రి. సరే, వివాహం వచ్చిన తర్వాత అదొక కాంట్రవర్షియల్ టాపిక్ అది. కానీ భక్తిలో, బలహీనతలో, అన్నింటిలో తోడుంటావా? లేదు లేదు లేదు. మా ఆవిడ భక్తిలో బలంగా ఉంటే నేను ఉంటా, మా భర్త భక్తిలో బలంగా ఉంటే నేను ఉంటా. మరి బలహీనతలో ఎవడు ఉంటాడు? నేనుండా. ఇట్స్ ఎ బిజినెస్. అదేంది? వ్యాపారం. అది బాగుంటే బాగుంటా, బాగుండకపోతే బాగుంటా. ఇది కంటికి కన్ను, పంటికి పన్నేగా, ధర్మశాస్త్ర నియమమేగా. అరే అంతేనా కదా? అయ్యా, మిమ్మల్ని అందరూ ప్రశ్న అడుగుతాయా? మంచిగా గమనించండి, మంచిగా. మీరు పురుషులు తాత స్త్రీలను అడుగుతా. మీ అందరికీ ఒక కొడుకున్నాడు. మీ అందరికీ లేనని ఊహించుకోర్రి, ఊహలు ఫ్రీయే కదయ్యా. మీ కొడుకు పెళ్లి చేసిర్రు. వాడు ఏదో కొన్ని బలహీనతలు బట్టి దిక్కుమాలినటువంటి పరిస్థితుల్లో పడిపోయి లౌకిక సంఘకాలానికి సరిపడే నిర్వచనం ప్రకారం దిక్కుమాలిన పనులు చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు నీ కొడుకుని, నీ కోడలు క్షమించాలని కోరుకుంటావా, వదిలేయాలని కోరుకుంటావా? అరే ఇప్పుడు అక్కడ కూతురుని పెట్టు. ప్లేట్లు తిరుగుతాయి, ఓడలు బండ్లు అయితే ఓడలు అయితే. ఈడ కాదు తప్పదు, అట్లా ఉండదు. అక్కడ అబ్రహాము నడిచి నడవాల. అక్కడ ఏది లేఖనమో అది చేయాల. వాళ్ళు ఏమన్నారో మనం ఏమన్నా కాదు, లేఖనం ఏం చెప్పింది అది చేయాలా. పాస్టర్ మాట, విశ్వాసి మాట, బంధువుల మాట చెల్లవిడ. లేఖనం ఏం చెప్పింది? యెహోవా మార్గములు గైకొనుటే అక్కడ చేయాల్సిన పని. అక్కడ లేఖనం ఏం చెప్పింది అది చేస్తున్నామా లేదా, దట్స్ ఇట్. అది లెక్క. కానీ ఎందుకో కుటుంబాలు కట్టడంలో ఉండేటువంటి ఇబ్బంది, ఇరుకు ఈ రోజున క్రైస్తవులు మామూలు ఎదుర్కోవట్లే. అందుకే ప్రవక్త చోట ఏమంట తెలుసా? మ్యారేజ్ ఈజ్ ఓన్లీ ఫర్ ద పర్సన్స్ ఆర్ ఫిల్డ్ విత్ హోలీ గోస్ట్. పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారికి మాత్రమే వివాహం అన్నాడు ఆయన, లేకుండా చేయొద్దట. అందుకే తన కుమార్తెకు కూడా పెళ్లి చేసేప్పుడు ఒక పెళ్లి కొడుకు వచ్చాడు, గుర్తుందా స్టోరీ? అతను వచ్చి పెళ్లి చేయంటే ఆయన ఏమన్నాడు? ముందు నువ్వు పోయి, గట్టి చెప్పండి, కరెక్టే, ఎగ్జాక్ట్లీ. వచ్చి బ్రహ్మం గారి యొక్క కూతురు నేను పెళ్లి చేసుకుంటాను ఆయన ముందుకు వస్తే, ఆయన బాప్టిస్ట్ చర్చికి సంబంధించిన ఆయన, నువ్వు ముందు పోయి పరిశుద్ధాత్మను పొందుకొని రా, అప్పుడే ఇస్తానన్నాడు.
అతను పోయి కొన్ని దినాలు ఉపవాస ప్రార్థన నుండి ప్రార్థన చేసి 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 పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత అప్పుడు అతను వచ్చి నాకు అంటే అతనికి ఇచ్చి పెళ్లి చేశాడు. కరెక్టేనా? వివాహం కూడా కుటుంబంలోని భాగం. అసలు కుటుంబం ప్రారంభమయ్యేదే వివాహం నుంచి. ఒక కుటుంబం ఉత్పత్తి అయ్యేది, కుటుంబం యొక్క ఉద్భవము దాని ప్రారంభమే వివాహంలోంచే. అక్కడే మనం పరిశుద్ధాత్మకు అవకాశం ఇవ్వలే. ఇంతకీ నేను చేసుకునేటువంటి కోడలు పరిశుద్ధాత్మాంశం పొందుకుందా? మాలున్నాయి. ఇంతకీ నేను చేసుకోవాలనుకుంటే అల్లుడు పరిశుద్ధాత్మాంశం పొందుకున్నాడా? అరియిల్లే. ఏదన్నా కానీ మొత్తానికి అడ్డదిడ్డంగా పెళ్ళిళ్ళు చేయడం వల్ల ఏమవుతుందో తెలుసా అయ్యా? అడ్డదిడ్డంగా పెళ్ళిళ్ళు చేయడం వల్ల ఏమవుతుందో తెలుసా? తీయండి ఒక వర్తమానం చూపిస్తా. 63 అయ్యా అయ్యా మొన్న బుధవారం మంచి విటమిన్స్ ఇచ్చా మీకు, అవునా కదా? అంత మంచి విటమిన్స్ ఇచ్చినప్పుడు కొంచెం యాంటీబయాటిక్లు ఓర్చుకోవాలి నా దగ్గర నుంచి. పూర్తిగా విటమిన్లు ఇస్తే లాభవుతామయ్యా. చూడండి 63-0626. మధ్యాహ్నం కూడా ఈరోజు ఆల్మోస్ట్ విటమిన్ లెక్కనే ఉంది అది, కాదా అయ్యా? ప్రైజ్ ది లార్డ్. మధ్యాహ్నం కూడా యాంటీబయాటిక్ లాగా అనిపించింది అయ్యా. 63-0626. ఏదైనా ఒక వంటకంలో అత్యధికంగా ఉల్లిపాయలు ఎక్కువైతే తీయగా అవుతుంది, అచ్చంగా మిర్చి ఎక్కువైతే కారం అవుతుంది. బ్యాలెన్స్ చేసుకోవాలా. తెలంగాణ వాళ్ళు కదా కారం ఎక్కువ తింటారయ్యా. 63-0626. వై ఎందుకు అనే వర్తమానం ఏంటది? పేరు బాగుంది కదా, దీన్ని కూడా వర్తమానం చెప్తాను నేను. ఎందుకు అంటే ఎందుకు 64వ పేరా చూడండి. తెలుగులో ఉందా అయ్యా? గాడ్ బ్లెస్ యు. అహజ్య అనువాడు, జాగ్రత్త అమ్మా, ఎవరు? అహాబ్ ఇజ్రాయిలేడా? ఇజ్రాయిలుడే. అహాబు ఇజ్రాయిల్ సంతతే. అతని కుమారుడి పేరే ఎవర్రా? అరే పిల్లలు మీకు చెప్పే కదరా, మరి మాట్లాడతలేరు కదా. ఎవరు? అహజ్య. మీకంటే ముందు ఇళ్ళకి అయిపోతాయి అన్ని సర్వింగ్స్. అహజ్య తర్వాత అయ్యో ఇల్లు గురించి మాట్లాడుతున్నాడు. ఇప్పటిదాకా నేను వెచ్చని నులివెచ్చని చల్లని విశ్వాసులకే అనుకున్నా, కుటుంబాలకు కూడా. ఇది నువ్వు తెలుసుకోవాల్సిన విషయం ఈ రోజున. ఏంటది? విశ్వాసుల్లో మాత్రమే కాదు, వెచ్చని నులివెచ్చని చల్లని కుటుంబాలలో కూడా. వెచ్చని కుటుంబం ఒకటి ఉంటుంది, చల్లని కుటుంబం ఒకటి ఉంటుంది, నులివెచ్చని కుటుంబం ఒకటి ఉంటుంది. ఎందుకు నులివెచ్చని కుటుంబం అన్నాడు? చదవండి అయ్యా. అది పూర్తిగా క్రైస్తవము కాదు, పూర్తిగా అన్యత్వము కాదు. అది ఎందుకు? అహజ్యనేమో ఆహాబేమో ఇజ్రాయేలీయుడు, యజబేలేమో అన్యురాలు. కరెక్టేనా అయ్యా? అమ్మా జాగ్రత్త గమనించాలా. నేను చెప్పేవన్నీ కూడా మీ కుటుంబాన్ని పోల్చుకోవడానికే చెప్పేది. నేను చెప్పేది మాత్రం ఊహించుకుంటే ఏమొస్తుంది? ఎక్కడైనా తప్పు తెస్తే సరి చేసుకోవాలా, లేదనుకోండి గాడ్ బ్లెస్ యు అని చెప్పేసేయాలా. అంతేనా? అది ఏమంటే ఒకరేమో భక్తిలో బలంగా ఉన్నోళ్ళు, ఒకళ్ళేమో భక్తిలో బలహీనంగా ఉన్నోళ్ళు. ఒకరేమో ఇజ్రాయేలుడు, మరొకరు అన్యులు. ఆహాబేమో ఇజ్రాయేలుడు, యజబేలేమో అన్యురాలు. ఇతనేమో యెహోవా మార్గాలు ఎరిగిన వారు, ఈమెమో అచ్చంగా అన్యమత ఆచారాలు చేసేది. దాన్నే ఆ కుటుంబాన్ని దేవుడు ఏమన్నాడు? నులివెచ్చని కుటుంబం అది అని మీ ప్రవక్త అన్నాడు. తర్వాత పూర్తిగా క్రైస్తవ కుటుంబం కాదు అది. తల్లి ఒక అన్యురాలు. జాగ్రత్త అమ్మా. చాలామంది అన్యురాలను చేసుకొని నేను మార్చుకుంటా అనుకుంటారు. అన్యురాలను చేసుకొని నేను మార్చుకుంటా అంటారు. మార్చడం మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది, కానీ నువ్వే జరుగుతుంది. ఆమె మారదు, నువ్వే మారుతావు. అయితే ఇక్కడ అన్యురాలు అనే స్థానంలో అన్యురాలు అక్కర్లేదయ్యా. ఇక్కడ నులివెచ్చని అనేటువంటి స్థితికి మన బైబిల్ యొక్క లేఖన ప్రకారంగా వేషాధారులైనా సరే, దేవుని శక్తిని ఆశ్రయించకుండా ఉండే క్రైస్తవులైనా సరే నులివెచ్చని స్థితే.
ఎందుకంటే మనకు ఆ పదం యొక్క నిర్వచనం తెలుసు కాబట్టి. ఆయన అంటాడు ఆ కుటుంబమే నిలువచ్చని కుటుంబము. తర్వాత అట్లాంటి ఒక కలయిక విశ్వాసిని పెళ్లి చేసుకోకుండా ఒక అవిశ్వాసిని చేసుకున్న తర్వాత అదొక అపవిత్రమైన కలయికే. విశ్వాసిని పెళ్లి చేసుకోవడం పుట్టే పిల్లలు పవిత్రులు రాయబడిన లేఖనం ఉండగా అవిశ్వాసిని చేసుకొని అవిశ్వాసి అంటే దేవుణ్ణి నమ్మని వాళ్ళనా, క్రైస్తవులు కాని వాళ్ళనా? క్రైస్తవులే కానీ విశ్వాసంలో ఉన్నారా? పేరులో సర్టిఫికెట్లో క్రైస్తవం పడవచ్చేమో, విశ్వాసంలో క్రైస్తవులే ఉన్నారా? అలాగున అవిశ్వాసిని పెళ్లి చేసుకోవడం వల్ల ఉన్నటువంటి ఆ కుటుంబంలో ఆ అపవిత్రమైన కలయిక ఒక చెడ్డ గృహాన్ని తయారు చేసింది. ఇగో ఇట్లాంటి చెడ్డ గృహం తయారు కాకుండా ఉండాలని అబ్రహాము యొక్క విషయంలో దేవుడు ఏం చేశాడు? పంపించేశాడు. ఆగరు వెళ్ళు, ఇది గృహం దెబ్బతింటది, ఇది వెళ్ళు సారాతో ఇచ్చాడు. మంచి గృహం కట్టబడ్డది. కానీ అట్లా ఒక చెడ్డ గృహం ఏర్పడింది. తర్వాత చూడండి, అచ్చట ఎందుకు? అదొక నులివెచ్చని కుటుంబము. తండ్రి ఒక దిక్కు, తల్లి ఒక దిక్కు, పిల్లలు ఎట్లా పెరుగుతారు? భక్తులు పెరుగుతారా? తండ్రి ఏమో భక్తిపరుడు, దేవుని గురించి తెలుసుకున్నవాడు. తల్లి ఏమో బలహీనురాలు, దేవుడు అంటే లెక్కలేదు, యెహోవా యందు భయభక్తులు లేవు. అలా పిల్లలు ఎట్లా తయారవుతారు? చెడ్డ పిల్లలే తయారవుతారు. తర్వాత చదవండి, పొసగలేవు, విఫలమే అవుతుందిగా. తర్వాత నా మాట జాగ్రత్త వినాలా అయ్యా, ఈ గడియ వర్తమానంలో ఉన్న విషయాలు చెప్తా ఉన్నా. ఒకవేళ నా మాట జాగ్రత్త వినండి, అవిశ్వాసి అయిన భార్య ఉండొచ్చు, భక్తిలో బలహీనమైన భార్య ఉండొచ్చు, చెప్తే దేవుడికి లోపడనే భార్య ఉండొచ్చు. కానీ ఆ సందర్భంలో భర్త గనక ప్రచండమైనటువంటి విశ్వాసంలో బలవంతుడైతే అది సంగతి. దేవుడు ఒక చిన్న అవకాశాన్ని ఇచ్చాడు. ఏమో నీకు తెలియకుండా ఒక అవిశ్వాసం చేసుకున్నావేమో, కానీ నువ్వు అత్యంత ప్రచండంగా బలవంతుడి గుడికి రాలా. నువ్వు లెక్క చెప్పవలసి వాడు, నువ్వు కుటుంబాన్ని కట్టుకోవాల్సిన వాడవు. సార్ ఆ వర్తమానం చదువుతున్నప్పుడు నాకు భలే అద్భుతంగా అనిపించిందయ్యా. అబ్బా కొంతమంది తెలియకుండా చేసుకో, వీళ్ళ పరిస్థితి ఏంది అన్నప్పుడు ఒక చిన్న మార్గాన్ని, ఒక చిన్న పువ్వులు ఇచ్చాడు ఆయన. దేవుడికి స్తోత్రం. ఇదన్నా చెప్తాం, ఇక నుంచి ఎవరికైనా అవిశ్వాస పెళ్లి జరిగిందా, బలహీనమైన భార్య ఉందా, నువ్వు బలపడయ్యా. ఫస్ట్ నువ్వు ఎట్లుండాలి? నీ విశ్వాసము ప్రచండమైనది ఉండాలా. నీ భార్య బలహీనత కన్నా దానిని దాటి బయటకు వచ్చేటువంటి కృపకు కారణమయ్యే విశ్వాసము నీ ఒక్కల్లో ఉండాలా. మళ్ళీ చదవనమాట. మరి ఇప్పుడు తండ్రి ఉన్నట్లయితే పెరుగుతారుగా. కదా, ఆహాబు విశ్వాసంలో బలహీనుడైనాడు. భార్య సంగతి పక్కన పెట్టక బలహీనురాలుగానే ఉంది. కానీ భర్త కూడా విశ్వాసంలో బలహీనుడే. ఇప్పుడు ఏం జరుగుద్ది? ఏముంటుంది ధైర్యం? ఇంకా ఒకటి భార్య బలహీనరాలు, భార్య ఎప్పుడు కాలు పట్టుకుని వెనక లాగేసేది. ఈ భర్తకు విశ్వాసంలో బలం ఉందా? ఇది లేదు. ఈ ఎక్కడ ధైర్యం ఉంటుంది? ధైర్యం ఎవడుకుంటుందయ్యా? నీతిమంతులు మాత్రమే. ఒరే చెప్పురా, మీ ఇంట్లో ఉన్నది. నీతిమంతులు మాత్రమే సింహం వలె ధైర్యముగా ఉందురు. వాళ్ళ ఇంట్లో పోస్టర్ మొన్న చూసే. ఎవడు ధైర్యంగా ఉంటాడు? నీతిమంతుడుగా ఉండి యెహోవా యందు సంపూర్ణమైనటువంటి భక్తి చేత విశ్వాసంలో బలంగా ఉన్నవాడు. అతడి వల్ల తన పిల్లలు కూడా బలపడతారయ్యా. బై ప్రోడక్ట్ పైన ఎక్కువగా నువ్వు ఆధారపడాల్సిన అవసరం లేదు. బై ప్రోడక్ట్ని దాటి నీ పిల్లలు కాపాడుకోవాలి. ఎట్లా? ఆ బై ప్రోడక్ట్ అది నీది. రెండింటిని కలిపిన దానికంటే అధికమైన ఉన్నతమైన విశ్వాసం దేవుని కలిగి ఉన్నావా, మొత్తం కుటుంబం మార్చబడుతుంది. కానీ భర్త బలహీనంగా ఉంటే భార్య ఏం చేయలేదు. నా మాట వింటున్నారా? భర్త బలహీనంగా ఉంటే భార్య పెద్దగా చేసేదే ఉండదు. తర్వాత చూడండి, ధైర్యం లేదు. దేవుడు ఉన్నాడని తెలుసు ఆయనకి. అబ్బా అన్ని తెలుసు దొరికి.
ఎందుకంటే తల్లి ఊకే నేర్పిస్తుందిగా. ఊకే పొద్దుత్తమానం వచ్చి రాఖీలు కట్టుకో, కొడుకల పేర్లు వేసుకో, ఇంకేంది నాగుల పంచమికి పాలతో కళ్ళు తుడుచుకో, ఇంకేముంటాయి పుట్టు పంచలు గడ్బేష్, అందుకే లవ్ యూ అంట. పుట్టు పంచలు చేసుకో, ఇంకా బర్త్డేలు చేసుకో, సీమంతాలు చేసుకో, ఇంకోటి ఇది ఉంటుంది, ఇది మెచ్యూర్ ఫంక్షన్ చేసుకో, పురుడు చేసుకో. ఎవరు చెప్తారు ఇవన్నీ? బలహీనరాలైనటువంటి భయపడు తల్లి చెప్తుంది. పురుషుడు ఎట్లున్నారా? విశ్వాసంలో కొడితే ఆ తల్లి అవిశ్వాసాన్ని దాటి మరి బయటకు రాగలగాల. ఇది పురుషుడి చేతిలో దేవుడు ఇచ్చే అధికారం. ఏమంటారయ్యా? కాదా? నమ్మకం. మిమ్మల్ని ఏమంటలే, పురుషులు తిడుతున్నా నేను, మీరు కోపంగా చూస్తున్నారే. పురుషులు చక్కగా లేరని తిడుతున్నాను నేను, మిమ్మల్ని ఏమంటలే. వీళ్ళకి విశ్వాసం లేదు బాగా. ప్రైజ్ లార్డ్. నా మాటలు కావయ్యా, మన ప్రవక్త మాటలు, మన సొంత మాటలు చెప్పుకోవడానికి మనకి నిలబల్లా, ఆధారాలతోనే మాట్లాడుకోవాలా. అసలే కొంచెం సెన్సిటివ్ టాపిక్స్, అన్నిటికీ ప్రవక్తలు అడ్డం పెడుతుంది మనం సేఫ్గా. ఇంకొంచెం ముందు చదవండి. అలాంటి వాటిని బట్టి వీడు తెక్కమక పడేను, గందరగోళంలో పడేను. అమ్మో, ఇది అరకొర భక్తిలో పెరిగిన పిల్లల పరిస్థితి ఒక్కసారి అలా తండ్రుల తరం పోయిందా నాశనమే గది. నా మాట విన్నారా? అరకొర భక్తితో పెరిగే పిల్లల పరిస్థితి, ఆ తండ్రులున్నంత వరకే పిల్లలు బతుకుతారు. ఒక్కసారి తండ్రుల తరం ముగిసిందా మీ పిల్లల్ని ఎవడు కాపాలేడిగా. అందుకే మీరు అత్యంత బలవంతులు అవ్వండి, మీ పిల్లల్ని మంచిగా భక్తిలో కట్టండి, బలంగా కట్టాలా. ఎట్లా ఉండాలంటే తండ్రిని మించిన కొడుకు అవ్వాల భక్తిలో, అట్లా కట్టాలా. అట్లా కట్టకుండా నువ్వు ఉన్నంతసేపు నిన్ను బట్టి దేవుడు మందిరానికి వస్తున్నాడు, నిన్ను బట్టి దేవుడికి భయభక్తి కలిగినాడు, నిన్ను బట్టి సంఘాల సావాసంగా రేపు పొద్దున నువ్వు టపాకంటే ఏమన్నాడు ప్రాణం గారు? గందరగోళ పరిస్థితి తడిదిగా. ఎప్పుడు సంఘానికి వస్తాడో, ఎప్పుడు దేవుని వదులుతాడో ఏది తెలీదు. ఒకసారి నీ కొడుకును పరీక్షించి చూడు, నీ కూతురుని పరీక్షించి చూడు. నువ్వు లేకపోయినా సరే భక్తిని కొనసాగిస్తారా? పరీక్షకు పెట్టి చూడు, అప్పుడు నీ పెంపకం యొక్క ఆ క్వాలిటీ ఏర్పడుతుంది. అబ్రహాంలాగే కట్టావో తెలుస్తుందిగా. సార్ పరీక్షకు నిలవనిదే ఏది కూడా దాని యొక్క నీతి బయటపడదు. తర్వాత చదవండి. ఆ చివరికి ఏది సత్యమో ఏది అసత్యమో కూడా కనిపెట్టలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఆ కుమారుడిది. తర్వాత కదా, అందుకే మనం ఇదంతా చదువుకుంది. ఇప్పుడు నేడివంతా అవే కనబడుతుంది మన జీవితాల్లో కూడా, గ్రామాల్లో, మన కుటుంబాల్లో, అన్ని చోట్ల ఇవే కనబడుతున్నాయి, ప్రతి చోట. చదవండి. ఇగో భార్య ఇటు, భర్త ఇటు అంటేనా? ఏంటది? మళ్ళీ చదవాలా? ఒకరు కుటుంబంలో ఒకరు ఈ మార్గము, మరొక మార్గము, ఒకడు ఈ దారిని వెళ్తాడు, మరొక దారిని వెళ్తాడు ఇంకొకడు. కరెక్ట్, చదవండి. ఎందుకు ఆశ్చర్యపోవడానికి ఏముందనలా? తండ్రి ఇటు, తల్లి ఇటు, బిడ్డి ఇటు, కొడుకు అటు. ఒక్కరికి పొంతన లేదు, ఒక్కరికి సమతుల్యత లేదు, ఒక్కరిలో ఆత్మవరణ కలిగే ఐక్యత లేదు, దైవికమైన ప్రేమ కుటుంబాల్లో లేదు. ఉద్దేశాలలో ఒకరొక దిక్కున్నారు, భక్తి మార్గంలో ఒకరొక దిక్కున్నారు, దేవుణ్ణి చేరుకునేటువంటి విశ్వాస ప్రయాణంలో ఒకరొక దిక్కున్నారు. కానీ దేవుడేమో సంఘాన్నే ఏకత్వం పొందుకోమంటే కుటుంబంలో ఏకత్వం కలగడం లేదు. ఇదో బాధ. కుటుంబాలు కలిసి ఒక చోట సంఘంలోనే ఏకత్వాన్ని కలుగుడం అని చెప్పుంటే కుటుంబంలోనే ఏకత్వం లేదు. ఇంకా సంఘంలో ఏకత్వం ఎక్కడికి పట్టుకొస్తాం మనం? సంఘంలో ఏకత్వాన్ని తీసుకురావాలంటే మొట్టమొదటిగా కుటుంబాల్లో ఏకత్వం ఉండాలా. అందుకొరకే సంఘ పెద్దగా ఉండాలన్నా, అధ్యక్షుడిగా ఉండాలన్నా, కాపరిగా ఉండాలన్నా ముందు నీ కుటుంబాన్ని చక్కగా ఏలేవా అని అడుగుతాడు ఆయన.
కుటుంబంలో ఐక్యతను తీసుకొచ్చి ఆత్మలో వ్యక్తి సంఘంలో కూడా ఐక్యత తీసుకొస్తాడు. కరెక్టేనా? ప్రైజ్ ది లార్డ్. ఇంకో చదవండి, ఇంకా దానికి సంబంధించి ఏమైనా ఉందా? ఎక్కడ ఐక్యత లేదు, అసలు లేదయ్యా. మన భావోద్వేగాలను బట్టి మనం నడుస్తున్నాం మన జీవితంలో నిర్ణయాలు, కానీ దేవుడు యెహోవా మార్గాలు ఎలా ఉన్నాయి, మార్గాలను బట్టి నడుస్తున్నామా, దేవుడి కోసం నిలబడుతున్నానా, దేవుడి కోసం నిలబడ నష్టపోతే నష్టపోయినా, బాధపడితే బాధపడ్డా, పోతే పోయింది ప్రాణము, అది లేదు మన దగ్గర ఈ రోజున. మన వ్యక్తిగత అభిప్రాయాలకే ప్రాధాన్యత ఈ రోజున. తర్వాత అంతేనా? ఇదే విషయాన్ని మరొక చోటు చూద్దాం. 64-0705 64-0705. కిటికీలో ఓపెన్ చేయండి అన్న, బాగా ఉక్కగా ఉంది. 176 పేర. అయ్యా జాగ్రత్త వినండి, ఆ వర్తమానం పేరే మహోన్నత కళాఖండం. నా మాట వినాలా? ఏంటది? ద మాస్టర్ పీస్, మహోన్నత కళాఖండం. అరే నిద్రమబ్బు, కెమెరా ముందు నడుచుకుంటూ పోతావారా? తి మహోన్నత కళాఖండం చూడండి. ఏంటి? గొప్ప మహోన్నతమైన కళాఖండంగా కట్టబడిన కుటుంబాలు ఉన్నాయి, దాన్ని గమనించండి అంటున్నాడు ఆయన. భార్యాభర్తలు దేహములోను ఆత్మలోను నిర్ణయాల్లోను భక్తిలోను వారు ఏకత్వాన్ని పొందుకుంటేనే అది నిజమైన కుటుంబం. వన్ అంటే అన్ని విషయాల్లో ఏకత్వం. దేంట్లో? శరీర సంబంధంగా కాదు, నిర్ణయాల్లో, నడిపింపుల్లో, ఆత్మలో, ప్రతి విషయంలో కూడా గంతకు దగ్గర బొంతలు ఎక్కువ ఉండాలి. ఏంటది? మీకు అర్థం కలగా? సరి అయిన భర్తకి సరి అయినటువంటి భార్య ఎలా ఉండాలా? భర్త తుమ్ముతుంటే కచ్చి పెట్టి అడ్డం పెట్టేటట్టు ఉండాలా. అర్థమవుతుందా? ఏదైనా సరే భర్త మళ్ళీ అడ్డం పెట్టే మూతి మూసేవు. ఆయన ఏమంటాడు? ఆ భార్య భర్తలు ఏకమైనప్పుడే అది మహోన్నతమైన కళాఖండమైన కుటుంబం. ఎట్లా? నిర్ణయాల్లో ఏకత్వం ఉండాలా. కరెక్టేనా? ఇప్పుడు మీరు చూడండి, ఏదో అంటాం కానీ ఆహాబు యెజెబెల్ మంచి భార్య భర్తలయ్యా కాదా? మన పిల్లలకి చెప్పిన, భార్య అటు ఇటు తిరిగి ఇంటికి వచ్చింది, వచ్చగానే భర్త అంటున్నాడు, ఏమైందిరా అంటే, ఇది చెప్పు నాకు, నీకు ఏమైంది? మూల కూర్చొని ఎడుతున్నాడు అంటే, అబ్బో నా అబ్బోతు పొలం ఏమంటే ఇస్తలేడు, ఎడకంత ముసల్దాన్లకి ఏడుస్తున్నావు, ఉడు రేపు ఈ పాటికి పొలం ఇప్పిస్తా చూడన్నది. భర్త కోసం ఎన్ని పండగలు పని నేను చూసిరా. తొక్కింది అడ్డదారే కానీ భర్త సంతోషం కోసం ఏదైనా చేస్తుంది. అది కరెక్టేనా? ఎస్ సార్. కానీ ఈ రోజున భార్య భర్తలు ఏకమైతేనే అది కుటుంబం అనేటువంటి ఒక మహోన్నతమైన కళాఖండం. అది భార్య ఒక దిక్కు భర్త ఒక దిక్కు వెళ్తే మహోన్నత కళాఖండం కాదు అది. తర్వాత చూడ చదవండి. అలాగూ ఏకము కావలసి ఉన్నారు, అలాగూ కాని ఎడలా అది మంచి కుటుంబం కాదది, అది నులివెచ్చని కుటుంబమే. తర్వాత భార్య ఒకవైపు, భర్త మరొక వైపుకు అట్లా లాగుతారు. పిల్లల్ని భార్య దిక్కు తీసుకెళ్తుంది, భర్త దిక్కు తీసుకెళ్తాడు. ఎస్ సార్లో ఎక్కడెక్కడ? పెళ్ళిళ్ళ విషయాల్లో, చదువుల విషయాల్లో, ప్రయాణ విషయాల్లో, వస్త్రధారణలో, భక్తిలో, సంఘాల్లో, ఇంకా ఇంకెట్లా లాగుతారయ్యా? వచ్చేసి అన్ని ఇల్లు కట్టుట్లో, వాహనాలు కొన్నిట్లో, దీని వదిలేదు దిగా, చదువుట్లో, అన్ని విషయాల్లో భార్య దిక్కులు అవుతుంది, భర్త దిక్కులు అవుతాడు. అదేం కుటుంబం? అది నులివెచ్చని కుటుంబం. అది
దట్ ఈస్ నాట్ ఏ ట్రూ ఫ్యామిలీ అంటాడు ఆయన. తర్వాత అలా రాగరాదు. లాగరాదయ్యా. అలాగైతే అది ఒక భయంకరమైన కుటుంబము. దానికి పేరు కుటుంబం అని పెట్టాడు, కానీ దానికి ప్రవక్త అన్న మాట ఏంటి? దట్ ఈస్ ఎ డెడ్లియెస్ట్ ఫ్యామిలీ. అట్లాంటి భయంకరమైన కుటుంబంలో పుట్టిన పిల్లలు అహజ్య లాంటి బ్రతుకులే బతుకుతారు. నా మాట వింటున్నారా? అలాంటి భయంకరమైన కుటుంబంలో బ్రతుకుతున్నటువంటి పిల్లలు అహజ్యాకు మాదిరిగానే ఉంటారంటాడు ప్రవక్త. ఆహాబు యెజెబెలుకి ఎలాగున అహజ్య అనేవాడు ఎలా పుట్టాడో, వాడి పరిస్థితి ఎలా గందరగోళమైందో, పిల్లల పరిస్థితి గందరగోళమే అంటాడు. తర్వాత కానీ ఒకవేళ వాళ్ళు ఒకరిలో ఒకరు ప్రేమ కలిగి సమ్మతించి అన్ని విషయాలు ఐకత్వాన్ని పొంది ఉంటే మంచి కుటుంబం అది. ఆమేన్. అది కదా మంచి కుటుంబం అంటే. అప్పులు ఉన్నాయా అని చెప్తలేడు ఆయన, ఇల్లు ఉందా లేదో చెప్తలేడు ఆయన, వాహనాలు ఉన్నాయో చెప్తలేడు ఆయన. భార్య భర్తలు ప్రేమగా ఒకరినొకరు ఉంటే ఆ బాధలు లేకుండా ఏ కుటుంబం ఉన్నది ఈ రోజున కదా. అన్ని రకాల సమస్యలు ఉంటాయి, ఆరోగ్య సమస్యలు ఉంటాయి. భార్య భర్తలు ఇద్దరు చక్కగా ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి చక్కగా మాట్లాడుకొని ఆ సమస్యల గురించి వివరించుకొని ఇద్దరు మోకరించి చేతిలో చేయి పట్టుకొని ప్రార్థన చేసుకొని ఇద్దరు భుజించి నువ్వు పడుకొని చక్కగా పడుకునేటువంటి అదే మంచి కుటుంబం అంటే. వాళ్ళ మధ్యలో కదా పిల్లలు చక్కగా పెరిగేది. తర్వాత అది మహోన్నత కళాఖండం. అసలు కుటుంబ స్థాయిలో మహోన్నతమైన కళాఖండము ఆ కుటుంబంలో దైవికమైన ప్రేమ ఉన్నటువంటి కుటుంబమే. ఆ దైవికమైన ప్రేమ లేని కుటుంబాన్ని దేవుడు భయంకరమైన కుటుంబం అంటున్నాడు, మహోన్నత కళాఖండంగా ఎంచడం లేదు. కానీ కానీ అయ్యా ఈ రోజున ఆ మహోన్నతమైన కళాఖండ పరిస్థితులు లేవయ్యా. ఎంతో భయంకరమైన కుటుంబ పరిస్థితులు వచ్చేసాయి ఈ రోజున. నా మాట వినాలా? వింటున్నారా శం గారు? గోలు గిలుకోకు, నన్ను చూడు, జాగ్రత్తగా వినాలా. ఈ రోజున పిల్లలు కుటుంబాల్లో వాళ్ళ పరిస్థితులు చూస్తుంటే అత్యంత దయనీయం, అత్యంత భయంకరం. అసలు దేవుడు వారిని గురించి తన ప్రవక్త ద్వారా మాట్లాడతారు. అంటాడు, చూడండి, ఒక వర్తమానం చెప్తాను మీకు. 57-1006. వీటన్నిటికీ కొటేషన్ అవసరం, ఎందుకంటే ఈ కొటేషన్ చెప్పకపోతే నా సొంత ఉద్దేశాలు అంటారు మీరు. 57-1006 హెబ్రీల పైన ప్రశ్నలు మరియు జవాబులు అనే వర్తమానంలో 769వ పేర. దీని గురించి నువ్వేం చేస్తావు సహోదరుడు బ్రహ్మా? నేను దానిని గౌరవించాలి. నేను అమెరికా పౌరసత్వం కలిగిన వాణ్ణి. నాకు ఆ పెద్ద అయినటువంటి ఆ అధికారి ఏం చెప్తాడో అదే చేస్తా నేను. అంటే బ్రాకెట్ లో చెప్తాడు చూడండి. The children lose the respect to the parents. That family is torn to pieces. ఏ కుటుంబంలో అయితే గౌరవం లేదో అంటూ బ్రాకెట్లో చెప్తాడు. ఏ పిల్లలైతే తల్లిదండ్రులను గౌరవించట్లేదో ఆ కుటుంబము ముక్కలు ముక్కలుగా చినిగిపోయిన కుటుంబము అంటున్నాడు ఆయన. జాగ్రత్త. ఇప్పుడు బాల్యదశలో ఈ పిల్లల విషయంలో జాగ్రత్త. ఆల్రెడీ ఒక తరం వెళ్ళిపోయిన తరాన్ని మనం ఏమి చేయలేకపోతున్నాం, ప్రార్థన చేయడం తప్ప. ఈ పిల్లల్ని జాగ్రత్త. ఈ పిల్లలు మిమ్మల్ని గౌరవించినట్లుగా పెంచండి. తల్లిదండ్రులు, అమ్మ నీకు మళ్ళీ చెప్తున్నా, ఇదివరకు దండం పెట్టి చెప్తున్నా, నీకు నీ భర్త రాగానే నీ పిల్లలు లేచి నిలబడి అతనికి స్థానం ఇచ్చినట్టుగా నాన్న కూర్చో అని గౌరవించినట్టుగా చిన్నప్పటి నుంచి స్టార్ట్ చేయి, అలవాటు చేపించు. పిల్లలు తన తల్లిదండ్రుల్ని గౌరవించలేని పరిస్థితిలో ఉన్న కుటుంబాన్ని ఇట్స్ టోర్ టు పీసెస్, ముక్కలు ముక్కలుగా చినిగిపోయిన కుటుంబం అంటున్నాడు ఆయన. గౌరవాలు పోయినాక అదేం కుటుంబం అయ్యా? తర్వాత అంటాడు చూడండి. If a church ever loses respect its pastor, why that church is gone? ఒకవేళ విశ్వాసి తన కాపరి పట్ల గౌరవాన్ని కోల్పోయినా ఆ చర్చి మునిగిపోయినట్టే. ఇక చర్చికి గౌరవం లేదు, ఇక ఆ చర్చికి ఎప్పటికైనా చినిగిపోయేది అది. ఎందుకంటే చాలామంది విశ్వాసాలను చూసా, బయట కావచ్చు ఎక్కడైనా కానీ, తమ కాపరి పట్ల ఒక్కసారి గౌరవాన్ని కోల్పోయిన వ్యక్తి ఎప్పటికీ గౌరవాన్ని కట్టుకోలేడు. అతడిగా ఆ విశ్వాసి తనను మళ్ళీ పునర్నిర్మాణం చేసుకోలేడు.
ఎప్పటికీ అదే స్థాయిలో కొలుస్తూ ఉంటాడు. అది చినిగి చాటంతా అయిపోయి ఒకరోజు పూర్తి తెగొట్టుకుంటారు. నా మాట వింటున్నారా? కుటుంబంలో పిల్లలు తమ తల్లిదండ్రుల పట్ల గౌరవాన్ని కోల్పోయినా, సంఘంలో విశ్వాసులు కాపరి పట్ల గౌరవాన్ని కోల్పోయినా, తర్వాత if a nation ever loses its respect of the Supreme Court, ఒకవేళ ఒక దేశము ఆ దేశంలో అత్యున్నతమైన న్యాయస్థానం పట్ల కనుక గౌరవాన్ని కోల్పోయినా and its decision, that nation is gone to pieces. ఆ దేశం కూడా ముక్కలు చెక్కలైపోయినట్టే. That's exactly right. అది సత్యమండి. We got to respect those మనం వాటన్నిటిని గౌరవించాలా, because they are the big boss. అవే నిజమైన అధిపతి అయి ఉన్నవి. But it isn't right in the beginning. అయ్యా నా మాట వింటున్నారా? ఈ రోజున పిల్లలు ఎవ్వరు కూడా తల్లిదండ్రులు గౌరవిస్తున్నాడు కనబడతలే. మీరందరూ నాకు ఏం చెప్తారో తెలుసా? బ్రదర్ వీడు చర్చిలో ఉన్నంతసేపే, మీ దగ్గర ఉన్నంతసేపే, ఇంటికి వస్తే మాత్రము ఎప్పట్లాగా చేస్తున్నాడు అంటే మీరేం చేస్తున్నారు? మిమ్మల్ని గౌరవించినట్టుగా చేయకుండా మీ పిల్లలు మిమ్మల్ని మీ గృహాల యొద్ద గౌరవించినట్టుగా మీరు ఎందుకు చేయట్లేదు? మీ కుటుంబాలను ముక్కలుగా చినిగిపోయిన కుటుంబాలుగా మీరు ఎందుకు తయారు చేస్తున్నారు? నా దగ్గర ఉన్నంతసేపు చక్కగానే అంటున్నారు, మీ దగ్గర రాగానే ఏమవుతుంది? మీ అతి ప్రేమలు వారి భక్తిహీనత కారణమైనాయి, మీ మూర్ఖతలు వారి భక్తిహీనత కారణమైనాయి. మీరు బెత్తాలు వాడితే ఇక్కడ వినబడే డైలాగ్ ఇక్కడ ఈ ప్రాంతంలో, మిమ్మల్ని అట్లా కొట్టే పెంచామా? నేను నీకు తర్వాత 2-3 కొటేషన్లు చూపిస్తా. ఈ మాట మాట్లాడిన ప్రతి ఒక్కరు సాతాను పిల్లలు అన్నాడు ఆయన. బెత్తం పిల్లల పైన వాడద్దు అని చెప్పిన ప్రతి ఒక్కరు దుష్ట సంతానం అన్నాడు. ఇది లేఖన విరుద్ధమైన మాట అన్నాడు ఆయన. నేను చూపిస్తా, దగ్గర 16 కొటేషన్లు ఉన్నాయి దాని మీద. బెత్తాలు వాడక మీ పిల్లలు మిమ్మల్ని గౌరవించట్లే. మీ ఇళ్లలో చర్చిలో బాగుంటున్నారు బ్రదర్, ఇండ్లలోకి వచ్చే ఎందుకు పాడవుతారు? ఈ చర్చిలో ఉన్న సేపు నేను వాక్య ప్రకారంగా ప్రేమ చూపించాడు. ప్రేమ బెత్తం పడుతున్నా. మీరు ఈ ప్రేమ అనే ముసుగులు తీసేయండి. ఫస్ట్ ప్రేమ మీరు అనుకునే స్టోర్గే ప్రేమలు కాదు, కుటుంబ ప్రేమలు కాదు, ఎరోసులు కాదు, ప్రాగ్మాలు కాదు. అయ్యా ఏది ప్రేమ? వాక్య ప్రకారంగా నడిపించే నడవడికే దైవికమైన ప్రేమ. వాక్యంలో ఉన్నట్టుగా చేయుటయే దైవికమైన ప్రేమ. మొన్న ఎవరు రూబెన్ గారు చెప్తున్నారు వాళ్ళ నాన్నగారు అన్నమాట, మిమ్మల్ని ఇట్లా కొట్టి పెంచవారా? నువ్వు హిందువు కాబట్టి కొట్టి పెంచలే, మేము క్రైస్తవులం, మాకు ఒక న్యాయశాస్త్రం ఉన్నది, మాకు గ్రంథం ఉన్నది, మాకు మార్గాలు ఉన్నవి, మాకు కట్టడలు ఉన్నవి. ఈ కట్టడని మేము పాటించాలి, మా పిల్లలకు అవే నేర్పించాలి. అబ్రహాము వాటినే పాటించాడు, వాటినే నేర్పించాడు, వాటినే ఆజ్ఞాపించాడు ఆయన. ఇది దేవుడు అబ్రహాం పట్టించిన సాక్ష్యం. అబ్రహాము తన పిల్లలను, తన కుటుంబీకులందరి ఎడల దేవుని యందు నీతి న్యాయములు నడుచుట ఎలాగనేది, మరియు అబ్రహాము పట్ల దేవుడు ఏమి చేయబోతున్నాడన్న విషయాన్ని గూర్చి, అంతేకాకుండా యెహోవా మార్గములు గైకొనుటను గూర్చి అబ్రహాము తన కుటుంబానికి బోధించను చేశాను. నువ్వు చేస్తావా? అబ్రహాము నడిచే నడకలు నడిస్తేనే నీకు పరలోక రాజ్యం. క్రీస్తు వధువు అబ్రహాము నడిచిన అదే నడకలు నడవాలా. నువ్వు నడుస్తానంటేనే రాజ్యం నీకు సొంతం అవుతుంది. లేదు నాకు నచ్చినట్టుగా నా భావోద్వేగాలను బట్టి నడుస్తానన్నావా, అబ్రహాము సంతానంగా మనం ఎంచబడమయ్యా. దాని కొరకు అది మనం నియమించబడింది. మనం అబ్రహాం యొక్క వారసులుగా ఉండాలా. అదే క్రియలు, అదే విశ్వాసం మనలో చోటు చేసుకోవాలా. దాని నడిపింపుగానే మన జీవితాలు ముందుకు సాగాల. నేను చెప్పిన పరిస్థితి మీ కుటుంబంలో ఉన్నాయా? మార్చుకోండి. నీ భార్య, నీ భాగస్వామికి సహకరించట్లేదా భర్త, నువ్వు ఆమె కంటే ఉన్నతమైనటువంటి విశ్వాసాన్ని పెట్టుకో. దేవుడి యొక్క ప్రవక్త ద్వారా ఏవైతే మార్గాలు ఇచ్చాడో అవి మనకు ఉపశమనాలు, మన కుటుంబ జీవితాల్లో మనకు మార్గాలు. వీటన్నిటి వల్ల మీరు కట్టుకోగలుగుతారు. గాడ్ బ్లెస్ యు. దేవుని దీవించును గాక. మోకరించండి, ప్రార్థన చేసుకో. స్తోత్రం ప్రభా, స్తుతులు, స్తోత్రాలు, వందనాలు తెలియజేస్తా ఉన్నాం ప్రభా. సర్వశక్తి సంపన్నుడా, కృపామయుడా, ఆయన కుటుంబ క్రమంలో ఎలాగున అబ్రహాం తన కుటుంబాన్ని కట్టుకుంటున్నాడో, ఎలాగున తన కుటుంబానికి ఆజ్ఞాపించి ఉన్నాడో, ఎలాగున తన కుటుంబం ఒకవైపు నీ ఆజ్ఞలు ఒకవైపు నిలబడి ఉండగా, మరి ప్రాణాలు పోవుటైనను సరే పక్కన ఉండగా కూడా నీ ఆజ్ఞలు వెంబడించినటువంటి ఆ అబ్రహాము వారసులుగా మేము ఉండాలి ఆయన. దానికి కావలసిన భక్తి జీవితాలు మాకు దయచేయండి. ఈ మాటలు మాకు గాయాన్ని కలగజేసినప్పటికీ నీ ప్రవక్త ద్వారా నువ్వు మాట్లాడిన నీ ప్రతి మాటకు మేము ఆమేన్ అంటున్నాం నాయన.
మమ్మల్ని అలాంటి శక్తివంతమైనటువంటి భక్తి పరులుగా మమ్మల్ని తీర్చిదిద్దండి ప్రభువా, కనికరం చూపండి నాయన. అంతేకాకుండా సుశీల అనే సహోదరు మీ చేతికి అప్పగిస్తూ ఉన్నాము. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఆ కుమార్తెకు సంపూర్ణ స్వస్థత అనుగ్రహించబడును గాక. కుమారుడు తనుష్ని, అంతేకాకుండా సుధా సిస్టర్ వాళ్ళ యొక్క కుమారుణ్ణి కూడా నవీన్ మీ చేతికి అప్పగిస్తూ ఉన్నాము. వీరిరువురిని కూడా మీరు ఆకర్షించమని, నీ భక్తి జీవితంలోనికి ప్రభు వీరందరూ అడుగు పెట్టలాగున, ఆ యవ్వన జీవితాన్ని నీకోసం అర్పించలాగున వారిని దర్శించమని ప్రార్థిస్తూ ఉన్నాం. అంతేకాకుండా దైవ దర్శనం గారి యొక్క ఆ వ్యాపార విషయంలోను, ఆరోగ్య విషయంలోను, కుటుంబ విషయంలో కూడా మీరు తోడుగా ఉండండి నాయన. నీ ప్రేమైన పిల్లలు ప్రత్యేకంగా ప్రార్థన అవసరత అడిగి ఉన్నారు కనుక నాయన, వారందరి యొక్క అవసరతల విషయంలో మేము కూడా అదే పరిస్థితుల్లో ఉంటే ఎలా ఉంటుందో ఆ బాధను మేము ఊహించుకుని ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. దయచేసి ఆ కుమారుడికి కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో సంపూర్ణ స్వస్థత అనుగ్రహించబడును గాక. అంతేకాకుండా ఆంధ్రే గారి యొక్క బంధువులనైనా కృష్ణ గారిని మీ చేతికి అప్పగిస్తూ ఉన్నాము. ఆ కుమారుడి యొక్క చేతి నొప్పి నుంచి ఆ కుమారుడికి సంపూర్ణమైన విడుదల కలగజేయండి. ఆ కుమారుడి యొక్క భవిష్యత్ కార్యాచరణలో కూడా మీరు తోడుగా ఉండి కృప చూపించమని ప్రార్థిస్తూ ఉన్నాము నాయన. అంతేకాకుండా సమూయేలు గారి యొక్క కుమారుడు దానియేలుని కూడా మీ చేతికి అప్పగిస్తూ ఉన్నాము. ఆ దానియేలులో ఉన్నటువంటి ఆ వెన్నుపూస యొక్క బలహీనతను తీసివేయండి. ఆ కుమారుడు యొక్క బాధ ప్రభువా, ప్రయాణాలు చేయడానికి నిలబడడానికి ఎంత కఠినంగా ఉంటున్నదో ఆ కుమారుడు చూసి మీరు కనికరం చూపమని నాయన. ఆపరేషన్ ఏది లేకుండా ఉండగానే సంపూర్ణము సమస్తము చక్క చేసే దేవుడుని ఉండగా మేము భయపడవలసి అక్కర్లేదన్న విషయంను మేము మరలా జ్ఞాపకం చేసుకుంటున్నాము నాయన. ప్రభువైన యేసుక్రీస్తు నామములో సంపూర్ణ స్వస్థత కుమారుడు కూడా అనుగ్రహించబడును గాక. అంతేకాకుండా జాషువా సహోదరికి అంబ్లికల్ హెర్నియా విషయంలో కూడా మీరు తోడుగా ఉండండి. ప్రభువైన యేసుక్రీస్తు నామములో సంపూర్ణమైన స్వస్థత అనుగ్రహించబడును గాక. ప్రవళిక సహోదరికి క్రిస్టినా సహోదరిని కూడా మీ చేతికి అప్పగిస్తా ఉన్నాము నాయన. తండ్రి, వారి గర్భములు తెరవబడుతాయన్న విషయం మాకు తెలుసు నాయన. అవి ఎప్పుడు తెరవబడతాయో మాకు తెలియదు, కానీ తెరవబడున్న విషయం మాత్రం ఆ విశ్వాసం మాలో ఉన్నది ప్రభు. వారు కూడా అదే విశ్వాసాన్ని కొనసాగించలాగా వారిని మీరు దర్శించమని ప్రార్థిస్తా ఉన్నాము. ప్రభువైన యేసుక్రీస్తు నామములో వారి గర్భములు తెరవబడును గాక. శిరోమణి సహోదరి విషయంలో కూడా మీరు తోడుగా ఉండండి. పరిపూర్ణమైన స్వస్థత కుమార్తెకు ప్రభువైన యేసుక్రీస్తు నామములో కలుగును గాక. ఆయన దీవెన్ బ్రదర్ యొక్క కుమారుడు జోసెఫ్ని మీ చేతికి అప్పగిస్తా ఉన్నాము. ఆ కుమారుడు యొక్క అనారోగ్య పరిస్థితి అంతటి మీ చేతికి అప్పగిస్తా ఉన్నాము. దయచేసి మీరు కనికరం చూపండి నాయన. ఆ కుమారుడిని క్షమించండి, కుటుంబాన్ని క్షమించండి. నీ సర్వశక్తివంతమైన నామములో నీ సిలువ రక్తంలో కుమారుని ప్రభువా నీ రక్తం కిందకి తీసుకొస్తా ఉన్నాము నాయన. నీ గాయపడిన హస్తం చేత కుమారుని తాకి సంపూర్ణమైన స్వస్థత కుమారుడి కలగజేయమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో సంపూర్ణ స్వస్థత కుమారుడి కలుగును గాక. ఇంకా ఎవరైనా ప్రభా తమ యొక్క ఆరోగ్య బలహీనత తెలియజేయలేని వారు, స్వస్థత కోసం ఎదురు చూస్తున్న వారు, ఈ సమయంలో తమ కుడి హస్తాలు పైకెత్తిన వారు, ఈ మాటలు ఈ ప్రార్థన చేయబడుచుండగా ఎందరైతే తమ కుడి హస్తాలు పైకెత్తి ఉన్నారో వారందరినీ కూడా మీ దగ్గర అసలు అప్పచెప్తా ఉన్నాం ప్రభా. ప్రార్థన వరుసలో లేకుండా ఉండిన వారికి కూడా కలిగిన స్వస్థతను నీ ప్రవక్త ద్వారా మేము విన్నాము నాయన. పరిపూర్ణమైన స్వస్థత ఇక్కడ కుడి హస్తములు ఎత్తి ఆశించుచున్న ప్రతి ఒక్కరికి కలుగును గాక. నీ నామఘనత రేపటి దినమున మేము చేయబోతున్నటువంటి హైదరాబాద్ ప్రయాణం కూడా మీరే తోడుగా ఉండండి. సమస్తము నీ చిత్త ప్రకారంగా జరిగింపజేసి ఈ సంఘమును, ఈ ఐక్యతను, ఈ సహవాసం మీరే పెంపొందింపజేయమని, ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరు తమ కుటుంబాలు కట్టుకునేలాగున వారికి శక్తిని అనుగ్రహించమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాము. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని అందరూ దీవించును గాక.